యువ హీరో కిరణ్ అబ్బోరావు. I know that one day I'll become a star hero. పడి లేచినోడిని ఎవ్వడూ ఆపలేడని. నన్ను రెస్పెక్ట్ చేసి ఆడియన్ థియేటర్కి వస్తున్నాడు అంటే నా పేరు మీద వస్తుంది అని అంటే. కానీ 2023 ఈజ్ ఎ టఫ్ ఫేస్ సార్. చిన్నోన్నైనా నాకు ఈ ప్రాసెస్లో నాకు అర్థమైంది ఏంటంటే మధ్యలో ఒకే ఒకసారి నేను డిసప్పాయింట్ అయిన సిచ్యువేషన్ ఏదైనా ఉందండి. టీకి డబ్బులు లేకపోయినా అని అలాంటి సందర్భాలు మీరు ఫేస్ చేశారు? అయ్యో ఎన్ని లేవు నాకెందుకు సార్. ఇప్పుడు చెప్తుంటే తెలియచ్చు వాళ్ళకి ఆ విషయం. నా దగ్గర డబ్బులు లేక మీ దగ్గర ఉన్నాను రా రోజు అని చెప్పి. ఇలాంటి సందర్భాలు ప్రొడ్యూసర్లు ఇబ్బంది పడడం అలాంటివి ఏమైనా ఫేస్ చేశారండి మీరు? కొంతమంది ప్రొడ్యూసర్స్ తిట్టుకోవచ్చు, బాధపడ్డం, బాధపడవచ్చు. కానీ ఎలివేషన్స్ ఉన్న హీరోకి మీరు ఫిట్ అని అవుతాను అని మీరు అనుకుంటున్నారా? అది ఎప్పుడో 2021లోనే ప్రూవ్ చేసింది సార్. దెన్ వేర్ డిడ్ గో రాంగ్ ఇన్ మీటర్ అండి? ఐ థింక్ అది కొంచెం చెన్నై లవ్ స్టోరీ గురించి చెప్పాలి, ఎందుకంటే మీ మీద చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది సుమా. అదే అదే ఏం చెప్తారు సినిమా గురించి? అంటే ఇప్పటిదాకా చూడని ఒక ప్రేమ కథ సార్, టచ్ చేయని కొన్ని ఎమోషన్స్. ఒకనొక టైంలో మనం అలా కూర్చొని ఒకరమో లేకపోతే మనకు కావాల్సిన వాళ్ళతో కూర్చున్నప్పుడు యాక్టర్స్కి చాలా రేర్గా దొరుకుతాయి అన్నమాట ఇలాంటి క్యారెక్టర్స్. ఇది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా కనెక్ట్ అవుతుంది, ఎంత కనెక్ట్ అవుతుంది, ఎందుకు కనెక్ట్ అవుతుంది? సార్ చెన్నై లవ్ స్టోరీ కంపల్సరీ, ఇఫ్ మై గెస్ ఈజ్ కరెక్ట్, చాలా క్లాసిక్ సినిమా అవుతుంది సార్. ఎందుకు అని అంటే ఈరోజు మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ అని ఇందాకే చెప్పాను సార్. మీకు ఇన్స్పిరేషన్ ఎవరు సార్? నేను ఎప్పుడు ఏం చెప్తానంటే సార్, ఇన్స్పిరేషన్ అన్నది ఎదుటి వాడిని ఎవరినో చూసి వీళ్ళు అవ్వాలని ఇన్స్పిరేషన్ కాదు, నీలో తపన నీకు ఇన్స్పిరేషన్ అవ్వాలి. అసలు ఈ పాయింట్ ఆఫ్ స్టేట్ ఆఫ్ మైండ్కి రీచ్ అవ్వడానికి అసలు గట్టిగా ఏదైనా మీ మైండ్కి కానీ మనసుకి కానీ గట్టిగా తగిలిందా సార్ ఎప్పుడైనా? గట్టిగా తగలడం ఏంటంటే ఎప్పుడు ప్రతి ఒక్కడికి ఎలాంటి పరిస్థితి అయినా ఉన్నోడు కానీ లేనోడు కానీ ఫర్ నో మ్యాటర్ వాట్ ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా బికమ్ ద హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై స్పెషల్ ప్రోగ్రామ్ మై పర్సనల్ టచ్. ఈ ప్రోగ్రామ్ నిజంగా చెప్పాలంటే ఈరోజు ఉన్న గెస్ట్ నిజంగా పర్సనల్ టచ్, స్పెషల్ టచ్, ఎక్సలెంట్ టచ్, ఎన్ని టచ్లైనా పెట్టుకోవచ్చు దీనికి. ఎందుకంటే ఆ కుర్రాడి తాలూకా ట్రావెల్ మామూలు ట్రావెల్ కాదు. ఎప్పుడో కరోనా టైంలో ఎస్ఆర్ కళ్యాణ్ మండపం వచ్చి ఎక్స్ట్రాడనరీ హిట్ కొట్టి, కరోనాలో కూడా అలాంటి వాతావరణంలో కొట్టి నిలబడి మళ్ళీ 5 ఏళ్ళు స్ట్రగుల్ అయ్యి మళ్ళీ కాతో మళ్ళీ దుమ్ము దులిపి మళ్ళీ కే ర్యాంప్తో మళ్ళీ తను నిలబడి ఇప్పుడు ఈ రోజున చెన్నై లవ్ స్టోరీతో మళ్ళీ జనాల ముందుకి రాబోతున్న సమయం ఇది. అండ్ తను కొత్త డైరెక్టర్ని ఎంకరేజ్ చేయడమే కాకుండా కొత్త ప్రాజెక్టులు, కొత్త వాళ్ళతో సినిమాలు కూడా తీసి వాళ్ళకి లైఫ్ ఇవ్వడంలో నిజంగా తను చాలా గొప్ప పేరు, నేమ్ అండ్ ఫేమ్ అంటామే, అది సంపాదించుకుని సినిమా ఇండస్ట్రీలో ఎంతమందికి ఈ రోజున ఇన్స్పిరేషను ఈ కొత్త హీరో అని అనలేను కానీ యువ హీరో కిరణ్ అబ్బోరావు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీ అందరి తరఫున ఆయన్ని చాలా వార్మ్ వెల్కమ్ పలుకుతున్నా ఈ ప్రోగ్రామ్కి. వెల్కమ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కిరణ్ గారు. గుడ్ మార్నింగ్. వెల్కమ్. నిజంగా రియల్లీ వెరీ హ్యాపీ. ఎందుకు హ్యాపీ అంటే చెన్నై లవ్ స్టోరీ ఈజ్ ఎ వెరీ హైలీ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్. మీ పాటలు దుమ్ము లేపేసాయి బయటకు వచ్చి. మణిశర్మ గారు
చాలా రోజుల తర్వాత హార్మోని బయటికి తీసి అవును. ఆయన చెప్పినట్టుగా ఉమ్, ఉమ్, బ్రహ్మాండమైన ట్యూన్స్ ఇచ్చాడు. మంచి వైబ్రేషన్ ఉంది బయట అంతా. సూపర్ సార్. ఈ టైంలో మీరు ఇంటర్వ్యూకి రావడం ఫ్రెష్గా సార్ చెన్నై లవ్ స్టోరీ గురించి చెప్పాలి, ఎందుకంటే మీ మీద చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది సుమా. అదే అదే ఏం చెప్తారు సినిమా గురించి? అంటే ఇప్పటిదాకా చూడని ఒక ప్రేమ కథ సార్, టచ్ చేయని కొన్ని ఎమోషన్స్. లవ్ స్టోరీ అనగానే మనము కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం, సరే ఈ మూమెంట్స్ ఉంటాయి సినిమాలో, ఇద్దరు ఇలా కలుస్తారు, ఇలాంటివి జరిగి ఉంటాయేమో అని చెప్పి. ఈ కథ ఏంటంటే సార్ అన్ఎక్స్పెక్టెడ్ టర్న్స్ ఉంటాయి, ఇప్పటి వరకు మనము వినని కొన్ని కాన్వర్జేషన్స్ ఉంటాయి, చూడని కొన్ని విజువల్స్ కానీ ఎమోషనల్ డెప్త్ వైజ్ ఉన్న సీక్వెన్సెస్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి సార్. అందుకే మా సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది సార్, ప్రేమ కథలన్నీ ఒకేలా ఉంటే చరిత్ర కూడా వెగుటాయి. మా ప్రేమ కథ చాలా కొత్తగా ఉండబోతుంది. రేపు మీరు థియేటర్లో ఉన్నంతసేపు చాలా మటుకు కాన్వర్జేషన్స్ని ఆలోచింపజేస్తారు సార్. వాట్ ఇఫ్ ఇది మనకు జరిగితే ఏంటి, మనం ఆ సిచ్యువేషన్లో ఉంటే ఏంటి, మనం ఎలా రియాక్ట్ అవుతాం అని. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే వీ ఆల్ థింక్ అబౌట్ లైఫ్. ఒకనొక టైంలో మనం అలా కూర్చొని ఒకరమో లేకపోతే మనకు కావాల్సిన వాళ్ళతో కూర్చున్నప్పుడు ఏంట్రా జీవితం, ఎలా జరుగుతుంది, ఎలా ఉంటుంది, ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, ఇలాంటి కాన్వర్జేషన్స్ అన్నీ ఉంటాయి కదా సార్. అవన్నీ థియేటర్లో ఆడిటోరియంలో 3 గంటల పాటు మీరు కూర్చోన్నప్పుడు మీతో మీ కనెక్ట్ అయిపోయేసి చాలా రిలేట్ అయ్యే సిచ్యువేషన్స్ ఇవన్నీ చాలా బాగుంటాయని నమ్ముతున్నాను సార్. అంటే దీనిలో ఒకటి ఉన్నది, ఇప్పుడు మీలాంటి మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో సార్ అలాంటి కథలు చేసినప్పుడు కథకి మీరు ఎంతో కొంత యాడ్ అవుతారు. అదే సార్, మీ ఇమేజో లేకపోతే మీకున్న ఫ్యాన్ బేసు, అదే సార్, మిమ్మల్ని అభిమానించి నచ్చుకునే వాళ్ళు వాళ్ళందరూ. బట్ సినిమాగా మీకు సినిమా ఎంతవరకు ప్లస్ అవుతుందంటే ఏం చెప్తారండి? చాలా గట్టిగా ప్లస్ అవుతుంది సార్. అంటే ఓకే, నేను కే ర్యాంప్ కానీ కా కానీ, కే ర్యాంప్ ఏమో ఎంటర్టైనరు, కా ఏమో మనకి కమర్షియల్ థ్రిల్లరు, అది మరి యాక్షన్ బ్యాక్డ్రాప్ ఇవన్నీ ఉంటాయి. నాకేమనిపించిందంటే సార్, ఒక్కసారిగా అదంతా తీసేసి వెరీ సాఫ్ట్గా మళ్ళీ నా ఫస్ట్ సినిమాతో ఎలా అయితే పరిచయమైన రాజావారి రాణి గారితో అందరికీ, ఆ సినిమాకి ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళినా చాలామంది అన్న రాజావారి రాణి గారికి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారన్న అంటుంటే బాగా అనిపిస్తుంది. ఓకే, రాజావారి రాణి గారి సినిమా నా ఫస్ట్ సినిమాకి ఇంతమంది నచ్చిందా. దాంట్లో డైలాగ్ ఉంటుంది సార్, రవి చాలా గొప్పగా రాశారు, చెప్పిన ప్రేమ కథలు చాలా ఉన్నాయి, చెప్పనోడి ప్రేమ కథ ఇది రాజా ప్రేమ కథ అని. నాకు రాజావారి రాణి గారిలో మళ్ళీ ఒకసారి కనిపిద్దాం, వెరీ ఇన్నోసెంట్గా మొత్తం మన భుజాల మీద ఉన్నదంతా తీసేసి వాట్ ఎవర్ ఈ మాసా సరే చాలా దూరం వచ్చేసాము, మంచి రెస్పాన్స్ ఉంది, ప్రేక్షకులు చాలా బాగా ఆదరిస్తున్నారు, కానీ ఒక్కసారి మళ్ళీ అలా కనిపిద్దాం ఇన్నోసెంట్గా. ఆ రోల్ దొరికింది సార్, స్టీవెన్ అనే రోలు. ఈ రోల్కి ఒక లైఫ్ ఉంది, యాక్టర్స్కి చాలా రేర్గా దొరుకుతాయి అన్నమాట ఇలాంటి క్యారెక్టర్స్. మనము ప్లే చేసినప్పుడు థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ స్టీవెన్ అనేవాడు చాలా రోజులు జనాల మైండ్లో రన్ అవుతూ ఉంటాడు. రేపు ఎక్కడైనా సరే నా మొహం కనిపించగానే ఆడియన్కి ఎక్కడో కార్నర్ ఒక ఆఫ్టర్ 2-3 ఇయర్స్ అయినా సరే స్టీవెన్ అనే వాడి తాలూకా సీన్లు కానీ ఇవన్నీ నా మొహం మీద వాళ్ళకి కనిపిస్తుంటాయి. లైఫ్ ఉన్న రోల్ సార్ ఇది, ఖచ్చితంగా చేయాలనిపించింది. నాకెందుకో ఐ ఆల్వేస్ ఫీల్ సార్, ఎంత రిలేటబుల్ రోల్స్ చేస్తే అంత మంచిది. ఎందుకంటే ఇంకా కుర్రోని కదా సార్, 30లో ఉన్నాను, ఒక 30, 31, 32లో ఉన్నాను. నెక్స్ట్ 2-3 ఇయర్స్ నా టార్గెట్ కూడా అదే సార్, రిలేటబుల్ రోల్స్ చేద్దాం. మంచి జనాలు దేవుడు పుణ్యాన ఫ్యామిలీస్ చాలా గట్టిగా ఓన్ చేసుకున్నారు, వాళ్ళందరూ థియేటర్కి వచ్చి వాళ్ళందరూ చూసేలాంటి సినిమాలు చేద్దాము అనే ఒక ఆలోచనలో కరెక్ట్ టైం కథ వచ్చింది. ఈ రోలు ఎప్పటికీ నన్ను మర్చిపోలేరు సార్. ఇది ఖచ్చితంగా మీరు July 24th సినిమా చూసిన తర్వాత మీరు అందరూ ఆ మాట అంటారని నేను నమ్ముతున్నాను. తప్పకుండా ఆ నమ్మకం నిజంగా అందరికీ ఉంది. అందరూ, ఎందుకంటే మా మీడియా కూడా ఎక్కడైనా కలిసినప్పుడు ఈ సినిమా గురించి వైడ్గా డిస్కస్ చేసుకుంటున్నాం. సూపర్ సార్. ఇప్పుడు మీ ఇమేజ్ మీరు అన్నీ వదిలేసి ఈ సినిమా ఈ క్యారెక్టర్ చేస్తున్నారు, అన్ని పక్కన పెట్టి, రైట్? మొన్న లెనిన్ సినిమా ప్రెస్ మీట్ లో కూడా అఖిల్ ఇదే మాట అన్నాడు, నన్ను నేను పక్కన పెట్టుకున్నాను ఈ క్యారెక్టర్ గురించి అని. సో ఇప్పుడు మీరు మీకున్న దీనికి మీరు ఎంతవరకు ఎలాగ ప్లస్ అవుతారు సార్ కథకి? ఖచ్చితంగా ప్లస్ అవుతానని అనుకుంటున్నాను సార్. ఎందుకంటే కిరణ్ బోరం రేపు కొత్తగా కనిపిస్తాడు. నేను అనుకోవడం ఎప్పుడు ఏంటంటే సార్, ఆడియన్స్కి ఎప్పుడో ఫ్రెష్నెస్ కావాలి. సరే కథ, కథనము, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఇవన్నీ పక్కన పెడితే ఏ యాక్టర్ని అయితే మనం చూడడానికి వెళ్తున్నామో ఆ యాక్టర్ తాలూకు కూడా కొత్తదనం కనిపించింది అనుకోండి స్క్రీన్లో, తెలియకుండా ఆడియన్స్ కొంచెం రిఫ్రెషింగ్గా ఫీల్ అవుతారు. రేపు ముందు సినిమాలో ఇలా కనిపించాడు, ఈ సినిమాలో ఎందుకు కొత్తగా కనిపిస్తున్నాడు ఏంటి అని ఎక్కడో తెలియకుండా ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు లవ్ చేయడం స్టార్ట్ చేస్తారు కదా సార్.
నాకు ఈ సినిమా ఆ పరంగా చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను సార్. కిరణ్ బోరన్ కొత్తగా చూస్తారు, థియేటర్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి అరే కిరణ్ స్టీవెన్లో భలే ఫిట్ ఇన్ అయ్యాడే నచ్చితే అట్ ద ఎండ్ ఆఫ్ ది డే అది చూసిన తర్వాత నేను ఇంప్రెస్ చేయాలి సార్. నేను చేసే రోలు నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చితే వెరీ హ్యాపీ. ఇంప్రెస్ అయితే మాత్రం, కనెక్ట్ అయితే మాత్రం ఆ రోల్లో మీరు చాలా గట్టిగా ఎంజాయ్ చేస్తారు. అది ఇంకా మంచిగా అనిపిస్తుంది మీకు, కిరణ్ కొత్తగా ప్రయత్నించాడు రా. మీరు మామూలుగా చాలా మేఘమథనం చేస్తారు, కథామథనం జరుగుతుంది, ఎలాంటి కథ జరగాలి, చెయ్యాలి, ఏం చెయ్యాలి అని ఒక పెద్ద వర్క్ షాపే జరుగుతుంటుంది మీ దగ్గర. సార్ నాకు తెలుసు ఆ విషయం. సార్ ఇప్పుడు మీరు సినిమా అంతా కంప్లీట్ అయిపోయి రిలీజ్ దగ్గరకు వచ్చేసింది ఒక 1 week లో. ఇది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా కనెక్ట్ అవుతుంది, ఎంత కనెక్ట్ అవుతుంది, ఎందుకు కనెక్ట్ అవుతుంది? సార్ చెన్నై లవ్ స్టోరీ కంపల్సరీ, ఇఫ్ మై గెస్ ఈజ్ కరెక్ట్, చాలా క్లాసిక్ సినిమా అవుతుంది సార్. ఎందుకు అని అంటే ప్యూర్ రైటింగ్ సార్. పర్ఫార్మెన్సెస్ గురించి మేము మాట్లాడకూడదు, ఎందుకంటే యాజ్ ఎ యాక్టర్స్ ఓకే ఆ అమ్మాయి చాలా బాగా చేసింది గౌరీ, నా గురించి నేను మాట్లాడకూడదు బికాస్ మీరు చూడాలి. సాయి రాజేష్ గారు కథ, ఆయన కథలు ఎప్పుడు ఒక మంచి ఒక డెప్త్ ఎమోషన్ పెట్టుకుంటారు ఆయన. సాలిడ్గా ఏదో ఒకటి నేను ఇంపాక్ట్ ఇచ్చి పంపించాలి థియేటర్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు అని. రవెన్న దానికి అనుగుణంగా రాసిన మాటలు కానీ, ఆ సిచ్యువేషన్స్ కానీ, తీసిన విధానం కానీ రియల్లీ నేనైతే లవ్లో పడిపోయాను సార్ ఇన్ ద ప్రాసెస్. కొన్నిసార్లు మనము సినిమాలు చేసేటప్పుడు ఈ సినిమా ఎప్పుడైపోద్దురా, నేను సినిమాకు మూవ్ అయిపోతాను రా అన్న ఫీలింగ్ వస్తుంటుంది. ఈ సినిమా మటుకు ఎప్పుడు చెన్నై లవ్ స్టోరీ సినిమా సెట్కి వెళ్తానమన్న చిన్న ఎగ్జైట్మెంట్ ఉండే సార్. నాకు ఆ రోల్ నచ్చింది, చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఎందుకు అనడానికి రీజన్ ఇది సార్. యాజ్ ఎ ఆర్టిస్ట్గా నేను చాలా కాన్ఫిడెంట్గా నచ్చి చేసిన సినిమా. యాజ్ ఎ డైరెక్టర్గా మాటలు కానీ, కాన్వర్జేషన్స్ కానీ చాలా బాగా తీశారు. కథలో ఉన్న ఒక డెప్త్ కానీ, ఇంపాక్ట్ కానీ, ఇవన్నీ మీకు అందుకు నచ్చుతా సార్ సినిమా. రైటర్గా కూడా మీకు ప్రవేశం ఉంది, మీరు రాస్తారు నాకు తెలుసు. ఇందులో మీరు ఏదైనా కొన్ని సీన్లు రాయడం కానీ, లేకపోతే ఇంప్రవైజేషన్లో మీ హ్యాండ్ కానీ, అంటే మానవాళ్ళు అంటారు కదా వేలు పెట్టాడని, వేలు పెట్టారా, చెయ్యి పెట్టారా? లేదు సార్, దీంట్లో ఏదీ లేదు సార్. అంటే కథ విన్నప్పుడే నాకు అర్థమైపోయింది సార్, వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది. ఇది నా టైప్ ఆఫ్ జోనర్ కాదు. నన్ను కూర్చోబెట్టి ఒక సీన్ రాయి దీంట్లో అన్నా కానీ నా టైప్ ఆఫ్ కాదు అది. నేను కూర్చొని ఆ ప్రేమ తాలూకు మాటలు అది ఇది నాది వేరే జోన్ ఉంటుంది. నాకన్నా వాళ్ళు బెస్ట్ ఇలాంటి కాన్వర్జేషన్. అందుకే నేను ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదు సార్. ఎప్పుడైనా ఇంకా రవెన్న డైరెక్టర్ మీ ఇద్దరం కూర్చొని డిస్కషన్ చేశారు, ఇప్పుడు ఎలా చేస్తే బాగుంటుందన్న అన్నప్పుడు 1-2 ఇద్దరం సరదాగా మాట్లాడుకొని చేయడం తప్ప రైటింగ్ పరంగా మన ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. మీ అవసరం పడలేదు బికాజ్ ఆల్రెడీ చాలా ప్యూర్గా ఉంది, చాలా బాగుంది. అదేలేండి. ఇప్పుడు వాళ్ళ విషయంలో తీసుకున్నా కూడా, ఇప్పుడు సాయి రాజేష్ గారు కానీ, ఎస్కేఎన్ గారు కానీ, వాళ్ళ కాంబినేషన్ లో బేబీ లాంటి ఒక మైల్ స్టోన్ వచ్చింది సార్. అవును సార్ కదా. వాళ్ళకి ఇది ఒక ఛాలెంజే, ఒక పరీక్ష లాంటిదే. పెద్ద అగ్ని పరీక్ష నేనేమన్నా కానీ వాళ్ళ యాంగిల్లో మీరు చెప్పాలంటే బేబీ బ్యాక్గ్రౌండ్ లో బేబీ నెక్స్ట్ ప్రాజెక్ట్ వాళ్ళది. ఇది వాళ్ళ పరంగా మీరు మాట్లాడాలంటే ఏం చెప్తారు సార్? అంటే ఫస్ట్లీ నాకు ముచ్చటేసింది సార్ వాళ్ళ ప్యాషన్ చూసి. ఎస్కేఎన్ గారిని కానీ, సాయి రాజేష్ గారు కానీ వీళ్ళు మాట్లాడేటప్పుడు బేబీ తర్వాత అంత కమర్షియల్ సక్సెస్ వచ్చినప్పుడు ఇమీడియట్గా ఏదో ఒకటి కాంబినేషన్ సెట్ చేసుకొని చేయాలనే తాపత్రయం కన్నా మేము కొట్టాలి, మేము బేబీ అన్నది ఏదో 1 time అయిపోయింది అన్నది కాదు, మేము సెకండ్ది ఇక్కడ మళ్ళీ కొట్టాలి, సినిమా చేయాలని ప్యాషన్ చాలా గట్టిగా ఉంది సార్. సాయి రాజేష్ గారు ఆయన తీసుకునే కేర్ కానీ, ఎస్కేఎన్ గారు అయితే అసలు నేనేదో చేయాలి సినిమాకి, నేనేదో సినిమా చేయాలి, నా సినిమా బయటపడాలి, నా సినిమా పెద్ద హిట్ అవ్వాలి, నా సినిమా అందరికీ నచ్చాలి, ఆ తాపత్రయంలో చాలా గట్టిగా ఉంటుంది సార్. మనకు కూడా అప్పుడు మనకు అదే తుత్ర, మనకు సినిమా తప్ప అసలు ఏదో ఒకటి చేయాలి అన్నది ఒకటి ఉంటుంది కదా. అప్పుడు ఇలాంటి వాళ్ళు దొరికినప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనకు అరే ముగ్గురము అందరం రైట్ సింక్లో ఉన్నారా, కొడితే ఈసారి చాలా గట్టిగా వెళ్తుంది అనే కాన్ఫిడెన్స్ నాకు ఎక్కువ వచ్చింది. వాళ్ళంత వెయిట్ చేయడం, దీనికోసం తాపత్రయపడడం, ఈ రోజుకి కూడా ఇంకా ఏదో తీసుకెళ్ళాలి, ఈ సినిమాకి ఇంకా ఏదైనా చేయాలి, ఎప్పుడు ఏ రోజే కానీ ఇన్ని రోజులు ఎక్కువ అవుతుంది అంటే అదేంటి ఇదేంటి అని కాకుండా చాలా అంటే చాలా గట్టిగా సపోర్ట్ చేశారు. ఐఎమ్ షూర్ ఇది బేబీ కంటే వాళ్ళకు మంచి సక్సెస్ ఇస్తుందని నేను నమ్ముతున్నాను సార్. బికాస్ అంటే కథలో చాలా మంచి ఎమోషన్స్ ఉన్నాయి సార్. కమర్షియల్గా రేపు బాక్స్ ఆఫీస్లో ఎంత వస్తుంది డబ్బులు ఏంటి ఇవన్నీ తర్వాత ఆడియన్స్ చూసి జడ్జ్ చేయాలి, కానీ యాజ్ ఎ అటెంప్ట్ వైజ్ ఒక ప్రాజెక్ట్ కానీ ఒకటి కంప్లీట్ అయినప్పుడు ఒకటి ఉంటుంది కదా సార్. ఇది సినిమా అన్నది చాలా బాగా వచ్చింది సార్. కలెక్షన్స్ అనేది నేను ఎప్పుడు ఏమనుకుంటానంటే పరిస్థితుల్లో అనుకుంటాను సార్.
ఆ కాంపిటీషన్లో ఏ సినిమా ఉంది, రిలీజ్ టైం ఏంటి, ఆడియన్ మూడ్ ఏంటి, ఈ నెలలో ఎన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి, అవన్నీ కలెక్షన్స్ అనేది పరిస్థితులు సార్. కానీ సినిమా అన్నది మాత్రం చెన్నై లవ్ స్టోరీ యాజ్ ఎ సినిమా పరంగా చాలా మంచి సినిమా సార్. అంటే మీరు మంచి డేటే చూస్ చేసుకున్నారు కదా. ఆడియన్స్ కూడా ఒక కొత్త సినిమా గురించి వెయిట్ చేస్తున్న టైంలోనే బేబీ వచ్చింది. అవును సార్. కొత్తగా మా ప్రెజెంటేషన్ కానీ ఆ కథ, సాయి రాజేష్ రాసిన కథ, తను కూడా మనం చాలా గర్వంగా చెప్పాడు నాతో. సార్ నేనే రాశాను సార్ కథ అన్నాడు. అదే నాకు తెలుసు మీ కథ, చాలా మంచి కథ అది, అండ్ కొత్తగా ఉంటుంది థియేటర్లో. మీకు మంచి టీం దొరికింది. టీం సపోర్టు హీరోకి ఎంతవరకు అవసరం అని మీరు అనుకుంటారు సార్? సినిమాకి అవసరం సార్. టీం అందరూ ఒకే సింక్లో అంటే నా ఉద్దేశం ఏంటంటే సార్, ఒక పాజిటివ్ ఫీలింగ్తో రోజు సెట్టుకు రాగానే అందరం సరదాగా నవ్వుకుంటూ మనం ఒక మంచి సినిమా చేస్తున్నారా అని అక్కడ ఉండే 5 మంది కాకుండా అందరం నమ్మి పొద్దున్న 6 నుంచి సాయంత్రం 6 దాకా అందరం సంతోషంగా ఒక మంచి సినిమా చేస్తున్నారని మనం ఫీల్ అయ్యే అంబియన్స్ కానీ క్రియేట్ చేయగలిగితే సినిమాని ఎవ్వరు ఆపలేరు సార్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐ ఆల్వేస్ బిలీవ్ ఎనీ వర్క్ ఈజ్ మ్యాజిక్. కష్టంతో చేసే ప్రతి ఒక్క పనికి ఒక మ్యాజిక్ అనేది యాడ్ అవ్వాలి. ఆ మ్యాజిక్ యాడ్ అయితే అద్భుతం వస్తుంది. యాడ్ అయిందా? ఖచ్చితంగా యాడ్ అయింది సార్. ఓకే. నేను అందుకే అంటాను, నేను ఎప్పుడో ఫస్ట్ చెన్నై లవ్ స్టోరీ నేను ఫస్ట్ ఏదో ట్వీట్ చేసినప్పుడు అదే అన్న, మ్యాజిక్ హ్యాపెండ్ అని. మ్యాజిక్ హ్యాపెండ్ అయిపోయింది, పని అయిపోయింది. మనకు అర్థమైపోతుంది సార్. టీం అందరూ సింక్లో ఉండి ఒకే ధోరణితో చూస్తున్నాము పనిని అని అంటే మాత్రం ఆ పనికి ఖచ్చితంగా మ్యాజిక్ యాడ్ అవుద్ది. అది రేపు రిఫ్లెక్ట్ అవుద్ది. ఓకే. అంటే మీరు ఈ సినిమాకి సంబంధించినంత వరకు వాళ్ళకి మీకు అందరికీ ఒక ఛాలెంజ్ సినిమా ఇది. ఎందుకంటే మీరు ఒక కొత్త కైండ్ ఆఫ్ స్టోరీని తీసుకుని చాలా కష్టపడి తీసి ఒక ఛాలెంజ్ లాగే వదులుతున్నారు కదా. మీకేమో సెకండ్ హిట్ ఫోబియా పోయింది కదా. ఇప్పుడు ఈ థర్డ్ సినిమా అన్నది మీకు అంటే మూడో హ్యాట్రిక్ అంటున్నారు. అవును సార్. ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఈ హ్యాట్రిక్ అనేది మీకు భయపెడుతుందా, కెక్కిస్తుందా, లేకపోతే మనం ఎలాగా దీన్ని రేపు ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఏదైనా మీకు ఒక టెన్షన్ లాంటి ఫీల్ ఏదైనా ఉందా? లేదు, నాకేంది సార్, నా సినిమా నాకు 10 రోజుల ముందు తెలిసిపోద్ది సార్. అవునా? పరిస్థితి ఏంటని మీరు నా ఫేస్లో క్లియర్గా అర్థమైపోద్ది. నాకు చెన్నై లవ్ స్టోరీ సినిమా నాకు జనాలకు ఖచ్చితంగా నచ్చుతుందనే నమ్మకం నాకు చాలా గట్టిగా ఉంది సార్. అవునా? మళ్ళీ అదే నా కలెక్షన్స్ అనేది పరిస్థితులు, ఎంత కలెక్షన్స్ వస్తాయి ఏంటని, కానీ సినిమా నచ్చే విధానం ఒకటి ఉంటుంది కదా సార్. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. రేపు చెన్నై లవ్ స్టోరీ అనే సినిమా వీళ్ళు చాలా కొత్తగా ప్రయత్నించారు, ఎమోషన్స్ చాలా కొత్తగా చెప్పారు. ఏదో మనం కొత్త సినిమా చూసాం, ఒక ట్రాన్స్లోకి వెళ్ళాం అనే ఫీలింగ్తోనే థియేటర్ నుంచి బయటకు వెళ్తారు. ఎవరే కానీ చెన్నై లవ్ స్టోరీ సినిమా బాగాలేదని అనలేరు సార్. ఐఎమ్ డామ్ షూర్. వెరీ కాన్ఫిడెంట్ అండ్ చాలా రిలాక్స్డ్గా ఉన్నారు మీరు. అదే సార్. ఎందుకంటే మీరు ఇందాక సహా ఫంక్షన్కి వచ్చినప్పుడే సార్ మీలో ఎక్కడో ఆ రిలాక్సేషన్ అన్నది లేకపోతే, ఓకే ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ అదర్ ఎంగేజ్మెంట్స్, డబ్బింగ్లు ఉంటాయి, ఇంకో కాపీలు చూసుకోవాలి, ఆర్ఆర్ చూసుకోవాలి, అన్నీ హీరోగా మీరు బాగా ఇన్వాల్వ్ అవుతారు కదా, వాటిల్లో కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యారా సార్ మీరు? ఈ సినిమా వరకు ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ లేదు సార్. అంటే నేను కొన్ని సినిమాలు మనకు ఇన్వాల్వ్ అవుతాము సార్. ఇన్వాల్వ్మెంట్ అంటే ఏంటంటే సార్, పని దెబ్బతింటుంది అన్నప్పుడు మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఎందుకు అంటే మన మొహం మీద థియేటర్కి జనాలు వస్తున్నారు, రే కిరణ్ బోరంరా అని వెళ్దామని చెప్పి ఎక్కడో ఊర్లో ఉండే ఒక అన్న నా మీద ఒక డబ్బులు పెట్టి తీసుకొని ఫ్యామిలీస్ అక్కల వీళ్ళందరూ ఆ ప్రేమ నా మీద చూపించి వస్తున్నారు. అది నాకు భయం అయిపోతుంది సార్. నేను పిలుస్తున్నాను సినిమాకి రమ్మని, వాళ్ళు టికెట్ పెట్టుకొని వస్తున్నారు అంటే సినిమా నచ్చాలి అంటే నేను ఏదో ఒకటి చెయ్యాలి, ఖచ్చితంగా బాగుండాలి. పని బాగాలేనప్పుడు ఖచ్చితంగా నేను ఇన్వాల్వ్ అవుతాను సార్. కొన్నిసార్లు స్కోప్ దొరకలా, ఇప్పుడు నాకు స్కోప్ ఉంది, ఐ కేమ్ టు ఏ ప్లేస్ వేర్ దట్ ఐ కెన్ టెల్ నౌ, లేదు ఇది బాగాలేదు మళ్ళీ చేద్దాం, ఇది కావాలి. ఎందుకు అని అంటే ఆడియన్స్ దగ్గర నుంచి ప్రేమ ఉంది కాబట్టి అదే కలెక్షన్స్ రూపంలో వస్తుంది. ఇప్పుడు మన మీద డబ్బులు వస్తున్నప్పుడు మనం ఇక్కడ చెప్పచ్చు, ఇప్పుడు నాకు ఆ స్కోప్ ఉంది, లేదు ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అన్నది 1-2 సార్లు చెక్ చేసుకునేంత స్కోప్ అయితే ఇప్పుడు నాకు వచ్చింది. కాబట్టి పని బాగాలేనప్పుడు అయితే ఇన్వాల్వ్ అవుతాను సార్. ఈ సినిమా వరకు ఏంటంటే ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ అవసరం పడలేదు. అదేలేండి. బట్ సినిమా టు సినిమా జానర్స్, కథనం అన్నీ మారిపోతున్నప్పుడు ఒక ప్రతి సినిమాని ఒక ఛాలెంజ్గా తీసుకునే మీలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు సార్ ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ని ఎట్లా ఫేస్ చేస్తారండి టెక్నికల్గా?
మీ ఎక్స్పెరిమెంట్స్ కెరీర్లో? బాగుంటుంది సార్, ఆ ఛాలెంజ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కేర్యాంప్ అయిపోగానే స్టీవెన్ శంకర్ని ముట్టుకున్నాను. వాడేమో కుమార్ ఏమో అసలు హైపర్ యాక్టివ్, ఎగురుతూ ఉంటాడు. ఈడేమో స్టీవెన్ అనేవాడు చాలా సాఫ్ట్, మన రాజా సినిమాలో వెంకటేష్ గారిలా అనుకోండి. వంటింట్లో వంటలు అంతా చేస్తూ హీరోయిన్కి వంటలు పెట్టడాలు, వంట పని చేయడాలు, ఒక డైరెక్షన్ ఆపర్చునిటీ కోసం ప్రొడక్షన్ ఆఫీసుల చుట్టూ తిరిగే ఒక క్యారెక్టర్, ఒక అనాథ. మనకి ఫస్ట్ అరే కొత్తగా ఉంది, ఆడియన్స్ చూసే ముందు ఇప్పుడు ఇది మనం ప్లే చేస్తే మన మొహం ఎలాగ అనిపిస్తుంది ఫస్ట్ నాకు చూసుకోవడానికి ఎగ్జైట్మెంట్ సార్. ఒకసారి నేను చేసేసి అంత లుక్ అంతా వేసుకొని నేను ఆ రోల్ ప్లే చేస్తున్నప్పుడు ఫస్ట్ నాకు నేను ఎగ్జైట్మెంట్ ఫీల్ అవ్వాలి. అరే కొత్తగా ఉందా లేదా, బాగానే ఉందా లేదా అని. అది నాకు వర్క్లో డైలీ రోల్స్ ఇలా మార్చేటప్పుడు ఏంటి అంటే మనకు ఒక ఎగ్జైట్మెంట్ వస్తుంది. అన్నీ ఒకేలా చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు ఎగ్జైట్మెంట్ రాదు. ఓకే కెమెరా పెట్టాం, కామెడీ 2 ఎక్స్ప్రెషన్లు ఇచ్చాం, మనకు ముందు దాంట్లో అదే ఉంటుంది. దీంట్లో డిఫరెంట్ చేసినప్పుడు ఏంటంటే నాకు కూడా ఒక ఎగ్జైట్మెంట్, నేను బాగా చేయగలనా లేదా, ఇది వస్తుందా రాదా, బాగుందా లేదా అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది కదా సార్. అది ఆ ఎగ్జైట్మెంట్తోనే ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది సార్. ఎక్సైట్మెంట్తోనే ట్రాన్స్ఫర్మేషన్. అంతే సార్. కరెక్ట్, బాగా చెప్పారు. అంటే మీరు మీ కెరీర్ బిగినింగ్ నుంచి చూసుకుంటే సార్, మీరు మీ ఇందాక చెప్పినట్టు రాజురాణి అండ్ తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం, తర్వాత మధ్యలో ఒక 5 ఏళ్ళు మీరు ఎంత సిన్సియర్ గా పనిచేశారో మా అందరికి తెలుసు. అవును సార్. మా కళ్ళెదురుగుండా జరిగేవేగా, ఎక్కడో అమెరికాలోనో ఎక్కడో ఉగాండాలో జరగవు కదా మా కళ్ళెదురు. అంతే కదా సార్. కానీ ఆ 5 ఏళ్ళు మీరు రిజల్ట్ మిస్ అయిపోవడానికి మీదైన రీజన్ చెప్పాలంటే ఏం చెప్తారు సార్? అంటే బేసిక్ ఇప్పటికీ కంప్లీట్ జర్నీ 5 years నాగేందర్ సార్. ఇది ఫస్ట్ 2 hits పడిపోయాయి. ఏదది మధ్యలో మనకు సమ్మతమే వినరో భాగ్యం విష్ణు కదా, మంచి హిట్టే. అంటే మరి బ్లాక్ బస్టర్ మన ఎస్ఆర్ కళ్యాణ మండపంకి వచ్చిన సౌండ్ రాకపోయినప్పటికీ మనకు సమ్మతమే కమర్షియల్లీ హిట్. వినరో భాగ్యం విష్ణు కదా, అదే మన లెనిన్ డైరెక్టర్ ఉన్నాడు కదా నందు అన్న, అది మంచి హిట్. కానీ 2023 ఈజ్ ఎ టఫ్ ఫేస్ సార్. అంటే వరుసగా 2 సినిమాలు పోవడం, ఏవైతే పెద్ద సినిమాలు అనుకున్నాయి, అంటే మన ఈ ఇంట్రా కమర్షియల్ సినిమాల్లో అటెంప్ట్ చేసాం, ఇదేదో వర్కౌట్ అయ్యా మీటర్ అదొకటి, ఇంకోటి అది ఆ టైంకి వర్కౌట్ అవ్వకపోవడం. బట్ నా ఫీలింగ్ ఏముండిందంటే సార్, నాకు తెలుసు ఎందుకు అవుతుంది అని. ఏది సినిమా అంటే నా చేతిలో లేదు సార్. అంటే ఇప్పుడు కథ ఒకటి అనుకున్నాము, వెళ్ళే ప్రాసెస్లో ఏంటి అని అంటే తీసేటప్పుడు కొన్ని సినిమాలు ట్రాన్స్ఫార్మ్ అవ్వవు. ఇప్పుడు నేను అది నా తప్పే అంటాను. నేను అదేంటి అప్పుడు చూస్ చేసుకునేటప్పుడు 1-2 సార్లు కంప్లీట్గా చెక్ చేసుకొని ఎలా చేయాలి ఏంటి అనేది కంప్లీట్గా డిస్కస్ చేసుకొని చేసిండాలి, అది నా తప్పే. ఇంకోటి ఏంటంటే నాకు ఈ లాక్డౌన్లో కమిట్ అయిన సినిమాలు అన్నీ ఒకేసారి నేను 5 సినిమాలు కమిట్ అయిపోవడం, దానివల్ల నా వల్ల కూడా మేకర్స్కి ఇబ్బంది, ప్రొడక్షన్ ఆఫీసర్స్కి. నా సినిమా ముందు సినిమా రిలీజ్ అవుతూ ఉంటుంది, ఈ షూట్ నుంచి ఈ షూట్కి వెళ్ళాలి, డేట్స్ క్లాష్ అయ్యేటి. అలా నేను తీసుకున్న ఒక డిసిషన్ వల్ల నాతో పాటు వాళ్ళు కూడా సఫర్ అయ్యారు అందరూ. అందుకనే ఆ టైంలో నేను ఏంటంటే అది ఒకేసారి అన్ని సినిమాలు సైన్ చేసినకూడదు. ఐ వుడ్ హ్యావ్ టేకెన్ కేర్. అండ్ ఇంకోటి ఆ కథలన్నీ 2020లో రెడీ అయిన కథలు సార్, ఏవి అప్పుడు చేసినవి. సో 100% ఆడియన్ మైండ్ సెట్ 2023కి 2024కి మారిపోయింది ఆఫ్టర్ పోస్ట్ కరోనా. సో ఆ కథలు అది ట్రాన్స్ఫార్మ్ అయ్యేసరికి లేదు. పోనీ ఏమైనా ప్రాసెస్లో షూట్ ఆపి మళ్ళీ రీషూట్ చేద్దామంటే మనకున్న మార్కెట్కి మళ్ళీ రీషూట్ చేసే అంత ఎక్స్పెండిచర్ మనం ప్రొడ్యూసర్ని అడగలేము, వాళ్ళు పెట్టలేరు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆల్రెడీ వాళ్ళు పెడుతున్నారు, అది ఆ రిటర్న్స్ వస్తే చాలన్న ఒక జోన్ ఉన్నప్పుడు మళ్ళీ పెట్టలేము. తెలుస్తున్నప్పటికీ స్కోప్ లేదంతే. అది అందరికీ తప్పు జరుగుతుందని తెలిసిన అందరికీ లేదు, స్కోప్ లేదు. మీకు ముందే తెలిసిందండి, తెలిసిపోద్ది కదా సార్. కొన్నిసార్లు ఏంటంటే సార్, అన్నిసార్లు మనం నమ్మింది జరుగుతుందని చెప్పలేం, కానీ బట్ మనకు అర్థమవుతుంది, ఓకే ఈ సినిమా ఏదో పరిస్థితిలా ఉంది, మనం రెడీగా ఉన్నాం అనే ఒక వైబ్ అయితే అర్థమైపోతుంది సార్. బట్ రిజల్ట్ తీసుకోవడం కష్టం కదా సార్. నేను నాకు చెప్పాను కదా సార్, నాకు అర్థమైపోతుంది సార్, అది హిట్ కానీ ఫ్లాప్ కానీ. ఇప్పుడు కావును సార్, నాకు తెలుసు ఇది నేను ఎప్పుడు 2023లో అనుకున్న సినిమా తీస్తామని. అంటే నాకు ఈ ఫ్లాప్ స్ట్రీక్ కంటిన్యూ కాకముందే ఈ కథ ఉంది నా దగ్గర, ఇది మనం చేస్తామని తెలుసు. అప్పటికి 1-2 ఒక ఫ్లాప్ ఏమో పడింది అంతే అప్పటికి. కానీ నా మైండ్ సెట్ ఏంటంటే ఓకే నేను ఆ వర్క్ నేను చేయబోతున్నాను అన్నది మనకు తెలిసినప్పుడు ఈరోజు ఏం జరిగిందన్న దాని గురించి ఇంకెక్కువ బాధపడద్దు అని ఎప్పుడు మైండ్ అలాగే పెట్టుకుంటాను సార్. ఎప్పుడు నమ్మేది అది, ఈరోజు నేనేంటి అన్నది ఎదుటి వాళ్ళకి అర్థమవుద్ది, రేపు నేనేంటి అన్నది నా బుర్రలో నాకు అర్థమవుద్ది. దాని తాలూకు ఆలోచన నేను ఎక్కువ చేస్తే బెటర్, ఈ రోజు దగ్గర స్ట్రక్ అయిపోకుండా. అది సక్సెస్ కానీ ఫెయిల్యూర్ కానీ. నా రోజు ఇప్పుడు 31 అక్టోబర్ 31 అంత మంచి రెస్పాన్స్ వచ్చింది, పెద్ద హిట్ అయింది. నాకు ముందే నేను దాన్ని ఎక్స్పెక్ట్ చేశాను, హ్యాపీ.
కేరాంప్ అంతా నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను. అందుకే ముందు ఏమొస్తున్నా పెద్ద ఏం లేదు సార్. తర్వాత పని ఏంటి చేసుకుంటూ వెళ్దాం. నాకు అర్థమైంది సార్, చిన్నోన్నైనా నాకు ఈ ప్రాసెస్లో నాకు అర్థమైంది ఏంటంటే డైలీ మనం వర్క్ ఎంజాయ్ చేయాలి. ఇక్కడ సక్సెస్ ఫెయిల్యూర్ అన్నది 100% వస్తూ పోతూ ఉంటాయి. నేను నమ్మేది ఏంటి అంటే మన డిసిప్లిన్ అన్నది కాన్స్టెంట్గా ఉండాలి. సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా వర్క్ పట్ల మన డిసిప్లిన్ దాని పట్ల సేమ్ ఉంటే మనం హ్యాపీగా వర్క్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. నమ్ముతాం, మిమ్మల్ని అందరూ నమ్ముతారు. అంతే సార్. సినిమా రిజల్ట్ ఏదైనా కిరణ్ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ అంతే సార్. ఈజ్ అ హార్డ్ వర్కర్, అదే సార్, కమిటెడ్ పర్సన్, డెడికేషన్ ఉంది, ఈ మాటలు నమ్ముతారు. అదే సార్ కదా. అంతే సార్. కానీ ఇప్పుడు మీరు ఏ రకమైన బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక మట్టి వాసన నుంచి వచ్చిన మనిషి మీరు సార్ సినిమా పరిశ్రమలోకి. అలాంటి డౌన్ఫాల్స్ వచ్చినప్పుడు మీకు వెనకాతలు అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. వాటిని సైకలాజికల్గా అప్సెట్ అవ్వడం అన్నది ఒక ఆర్టిస్ట్కి చాలా ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఒక బ్యాంక్ ఉద్యోగకో ఒక ఐటీ వాళ్ళకి డిప్రెషన్స్ ఉంటాయి, కానీ మీవి ఇంకా ఎక్కువ ఉంటాయి. వాటిని ఎట్లా హ్యాండిల్ చేశారు కిరణ్ గారు? అంటే వచ్చేటప్పుడే మెంటలీ ప్రిపేర్డ్ సార్. మనం ఇక్కడికి వస్తున్నామంటే చాలా పెద్ద విషయం. మనకు చిన్న రూట్ కూడా ఏం లేదు, ఎవరు తెలియదు. సో మనం మెంటలీ స్ట్రాంగ్ ఉండాలి. స్ట్రాంగ్ లేకపోతే ఇక్కడికి రావద్దు. అంటారని తెలుసు, పడతామని తెలుసు, టీకి కూడా డబ్బులు లేని పరిస్థితి వస్తుందని తెలుసు. ఇలాంటివన్నీ మెంటలీ డిసైడ్ అయ్యే వచ్చాను సార్. అందుకే ఏ రోజు దాన్ని ఎప్పుడూ పట్టించుకోలేదు సార్. మధ్యలో ఒకే ఒకసారి నేను డిసప్పాయింట్ అయిన సిచ్యువేషన్ ఏదైనా ఉందంటే మన మీద పర్సెప్షన్ రాంగ్ వెళ్తుంది. సో మనం కష్టపడుతున్నప్పటికీ మన పని అన్నది నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ ఆ ప్రజెంటేషన్ ఒకటి ఎలాగో రాంగ్ వెళ్తుంది అన్నది ఎప్పుడో ఒకసారి ఫీల్ అయినట్టున్నాను తప్ప. ఎక్కడండి? అదే సార్ 2023 ఆ ఫేస్ చెప్పాను కదా. ఆ టైంలో ప్రెజెంటేషన్ ఎలా వెళ్ళింది అంటే ఎలా సార్, ఏదో బ్యాక్ టు బ్యాక్ పడిపోతుంది, చేస్తున్నాడు, ఇన్ని సినిమాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇదేవో జరిగింది సంథింగ్. ఒక ఆడియన్స్ పర్స్పెక్టివ్కి అది వెళ్ళడం వల్ల అరే నేను ఇది కాదే, ఇదేదో రాంగ్గా వెళ్తుంది ఏంటి, మేబీ నేను కరెక్ట్ చేసుకోలేకపోయాను. నేను నా బ్రెయిన్లో ఏముండంటే నేను చెప్పాను కదా సార్ ఇంతకుముందు, ఫ్యూచర్లో ఏం చేయబోతున్నాను నాకు తెలుసు కదా అని ఒక కాన్ఫిడెన్స్తో ఉండేవాడిని. బట్ ప్రజెంట్లో ఇది మన మీద ప్రజెంటేషన్ చాలా బ్యాడ్గా వెళ్తుంది అన్నది గ్రహించాను. ఆ టైంలో చిన్న ఏదో అరే ఏంటి ఇలా వెళ్తుంది అనుకున్నాను, కానీ బట్ ఆల్వేస్ వర్క్తో సమాధానం చెప్దాము అనే ఒక దూరం తప్ప ఇంకోటి ఏమీ లేదు సార్. అంటే అంతే కదా సార్, అందరికీ అన్నీ ఉండవు. ఇప్పుడు నేను ఆఫీస్లో ఇప్పుడే జాయిన్ అయిన ఒక ఎంప్లాయీగా ఉన్నప్పుడు, ఒక మేనేజర్ స్థాయిలో ఆల్రెడీ అన్నీ ఉన్నప్పుడు అతను తిట్టినప్పుడు మనం ఏం చేయగలం? ఆ టైంకి పడాలి కదా, అరిచిన వర్క్ జరగలేదు. దట్ ఈజ్ అంతే, తప్పదు. అందరికీ అన్నీ ఉండవు కదా. మనం ఇటుకు వచ్చే టైంకి మన దగ్గర డబ్బులు ఉండవు, రేపు ఏదైనా తట్టే భుజం ఉండదు, లేకపోతే ఏమీ ఉండదు అనేది తెలుసు. తట్టే భుజం ఉండరు కదా సార్, అది ఎప్పుడూ లేరు కదా. అంటే అది లేరు, ఇంకా అది లేరు అనేదే మెంటల్లీ ప్రిపేర్ నాగేంద్ర సార్. లేరు అన్నదే మెంటల్లీ ప్రిపేర్ అయిపోయినాను కాబట్టి దానికి ఎప్పుడు పెద్ద బాధపడడం కానీ దాని గురించి ఆలోచించడం కానీ ఏమీ లేదు. నేను మెంటల్లీ ఫిక్స్ సార్. ఏదైనా పెద్ద కష్టం వచ్చినప్పుడు నేను ఒక్కనే ఒంటరిగా కూర్చొని నాలో నేను ఆలోచించుకోవాలి, నాలో నేను బాధపడాలి. ఇది ఎవరికి చెప్పొద్దు. చెప్పినా ఇంకా లోకో అవుతాం తప్ప దానివల్ల జరిగేది ఒరిగేది ఏమీ ఉండదు. సో ఎప్పుడైనా పెద్దగా బాధ వేసినప్పుడు ఒక్కనే కూర్చుందాం, బాధపడదాం, మర్చిపోదాం, మూవ్ ఆన్ అయిపోదాం. అది ఫిక్స్ అయిపోయాను. సో దానివల్ల పెద్ద ఇంకా నాకేం పెద్ద సరిగేది ఏమి ఉండదు. అంటే అందరూ రాటు తేలిపోయి ఇక్కడికి వచ్చి రాటు తేలుతారు, మీరు రాటు తేలిపోయి వచ్చారు. ప్రాసెస్ సార్, అంతే అంతే ప్రాసెస్. బట్ మీరు ఇందాకలు చెప్పిన దానిలో మీరు వర్రీ కావచ్చు, లేకపోతే మీలో అంతర్మదనం జరగచ్చు, ఎక్కడో కొంత నిరాశ నిస్పృహలు మనుషులం కదా సార్. మీకు యాక్టర్స్ కి ఇంకా ఎక్కువ ఉంటాయి. బట్ మీరు ఒక్కలైతే పర్లేదు, మీరు మీ వైఫ్ ఇద్దరు కలిపి ఆ రోజు ఆవిడ కూడా ఫంక్షన్ కి రావడం, ఆవిడ కూడా చాలా ఆనందపడడం, ఇవన్నీ చూసినప్పుడు టైంలో ఇద్దరు ఇప్పుడు దట్ వాట్ యు కాల్ డిసప్పాయింట్మెంట్స్ ఆర్ షేర్డ్. ఆవిడ సపోర్ట్ మీకు ఎలా ఉండేదండి అప్పుడు? పెళ్ళైన తర్వాత మనకి ఏమైనా మోస్ట్ ఎఫెక్ట్ అయ్యేది మన పిల్లమే కదా. దట్స్ వాట్ ఇట్ ఈస్. ఏదేమైనా రేపు ఏం జరిగినా ఎమోషన్స్ అన్నవి ట్రాన్స్ఫార్మ్ అయిపోతాయి కదా సార్. ఎక్కడున్నా ఈరోజు నేను షేర్ అయిపోతాయి. ఆ డేలో మనం హ్యాపీగా ఉంటే వాళ్ళ ఫేస్లో ఎక్కడో హ్యాపీనెస్ ఉంటుంది. మనం ఎక్కడైనా బాధపడుతుంటే తెలియకన్నా వాళ్ళ ఫేస్లో ఎక్కడో బాధ వచ్చేస్తుంది. మేబీ మ్యారేజ్ ఇస్ దట్. ఎమోషన్స్ అనేది ట్రాన్స్ఫార్మ్ అయిపోతాయి. అప్పటి వరకు మన బాధ మన ఒక్కరిది, పెళ్ళి అయితే బాధ ఇద్దరిది అయిపోద్ది కదా సార్. సంతోషం కానీ బాధ కానీ డబుల్ అయిపోద్ది కదా. ఆబ్వియస్లీ ఉంటుంది తనకి ఇంకా.
అదే మంచి సక్సెస్ రావాలరా అన్నది ఉంటుంది. హౌ డిడ్ షీ సపోర్ట్ యూ అండి? ఆవిడ వైపు నుంచి మీకు ఒక సపోర్ట్ ఏమైనా వచ్చిందా, లేకపోతే మీరే ఎప్పటికప్పుడు ఆవిడ్ని లేదు మనం హిట్ కొడతాం డోంట్ వర్రీ అంటే నేను ఏం ఆలోచిస్తానంటే సార్, వైఫ్ అన్నది ఒకానొక సిచ్యువేషన్లో భర్తని నీకు కావాల్సింది నువ్వు చేసుకో, నేను నీకు సపోర్ట్గా ఉంటాను, అనవసరమైన విషయాల్లో నిన్ను మాటికంటే అదెందుకు ఇదెందుకు అని చెప్పి నేను టార్చర్ చేయను అన్నదే వైఫ్ హస్బెండ్కి ఇచ్చే పెద్ద గిఫ్ట్ అని ఫీల్ అవుతుంది సార్. ఎస్, నాకు ఎప్పుడు రాశా ఆ గిఫ్ట్ మీకు అది ఎప్పుడు నన్ను అన్నదు, నేను ఏదైనా చేసుకుంటూ వెళ్తున్నానా, నన్ను నమ్ముతుంది. వీడికి తెలీదా, వీడి బ్రెయిన్లో ఏదో ఉంటుందిలే, వాడు చేసుకుంటారులే. నేను ఏదన్నా అడిగితే ఏంటి అమ్మా ఏంటి పరిస్థితి అని ఏదన్నా అడిగితే తన ఒపీనియన్ చెప్తుంది. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేనే కాల్ తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. ఓకే, షీఈస్ బీన్ సపోర్టివ్ దట్. నాకేం చెప్పదు సార్, బేసిక్గా అదే అంటున్నా. తను చాలా నీకు తెలుసు కదా, నేను నమ్మితే నమ్ముతుంది, నేను నమ్మలేదా నమ్మదు. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ మై ట్రస్ట్. అంటే ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ సినిమా ఉంది, ఏంటి పరిస్థితి అని అడుగుతుంది, హిట్ అని నేను అన్నాను అనుకో, ఇంకా అసలు ఏమీ పట్టించుకోదు. హిట్ అని ఏదో ఆల్రెడీ హిట్ అయిపోయిందిలే, సినిమా రిలీజ్ అయిపోయి హిట్ అయిపోయింది, నేను సినిమా పరిస్థితి ఏంటని ఆలోచిస్తుంది. నేను ఈ సినిమా తేడా కొడుతున్నాను అనుకో, అబ్బాయి సినిమా పడిపోయింది, ఇప్పుడు ఏం పోతుంది అని డిసైడ్, ఇంకెవరి మాట ఎందు, ఓ మీ ఒక్క మాట అంతే. అంటే మేబీ షీ అంత బిలీవ్ చేస్తుంది అంతే. షీ బిలీవ్డ్ యూ అంతే ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. కానీ బిగినింగ్ డేస్లో మీరు ఈ స్థాయికి ఈ రోజు వచ్చిన ఈ స్థాయిని మీరు ఎప్పుడైనా ఊహించగలిగారు సార్? మీరు ఎప్పుడైనా అమీర్పేట జంక్షన్ దగ్గర ఒక్కరు నిలబడి షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ అసలు మన తాలూకా గమ్యం ఎటు, మన మార్గం ఎటు, అసలు మనం రీచ్ అవ్వగలమా మన డ్రీమ్ని? అమీర్పేట్ జంక్షన్ అని కాదు కానీ సార్, నేను ఊరికే జస్ట్ ఒక జనరల్ మాట. అదే సార్, అదే నాగేందర్ సార్. ఎక్కడో చిన్నప్పటి నుంచి నా పర్సనాలిటీ ఎలాంటిదంటే సార్, స్కూల్ డేస్లో నేను ఎక్కడన్నా వెళ్తున్నప్పుడు ఎవరి పేరెంట్స్ అయినా కార్లో వచ్చి దింపారు అనుకోండి సార్, అరే మనం కూడా కార్లో వెళ్ళాలి కదా, వెళ్తాం కదా, అయిపోద్దిలే ఏదో రోజు కార్లో తిరిగేస్తాం అని ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉండేది. కాలేజ్ డేస్లో కానీ ఎవరన్నా బైక్స్ అందరూ పెద్ద బైక్స్ వేసుకొని తిరుగుతుంటే మనం ఇంతకన్నా పెద్ద బైక్లో తిరుగుతాంలే అని ఒక ఫీలింగ్ ఉండేది. ఈవెన్ బీటెక్ డేస్లో, బీటెక్ అయిపోయిన తర్వాత జాబ్ చేసేటప్పుడు నాకున్న పర్సంటేజ్ 55% నాకు జాబ్ రాకూడదు, యాక్చువల్లీ టెక్నికల్లీ రాకూడదు. నాకెందుకు జాబ్ రాదు, నాకెందుకు రాదు, నేను జాబ్ చేస్తా అని ఒక పాజిటివ్ ఫీలింగ్తో ఉండని జాబ్ వచ్చేసింది. అక్కడ వర్క్ చేసేటప్పుడు జాబ్ కాదు నాకు, నేను ఏదో అవ్వాలి, లైఫ్లో ఏదో సాధించాలి అని ఒక ఫీలింగ్ నాకు ఎప్పుడైతే కలిగిందో, జాబ్ మానేయాలా లేదా అని ఒక 6 months ఫేస్లో నేను ఎప్పుడో ఇది చూసేసాను సార్. ఐ నో దట్ వన్ డే ఐల్ బికమ్ ఏ స్టార్ హీరో ఫర్ నో మ్యాటర్ వాట్. ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఐల్ బికమ్ ద బిగ్గెస్ట్ స్టార్ హీరో. ఆ విషయం నాకు 2017 జూలై టు అక్టోబర్, ఆ 6 months నాతో నేను మాట్లాడుకున్నాను, నాతో నేను చెప్పుకున్నాను, నాతో నేను మేనిఫెస్ట్ చేసుకున్నాను. వన్ డే విల్ బికమ్, అది 20 సంవత్సరాల 10 సంవత్సరాల 5 సంవత్సరాల ఎప్పుడు అన్నది కూడా నాకు తెలియదు. యూ విల్ బికమ్ రా వన్ డే అన్నది అప్పుడు నేను చాలా గట్టిగా నమ్మేశాను సార్. అంటే అంత మేనిఫెస్ట్ చేశాను అప్పుడే, డౌన్ ద లైన్ 2017. దాంట్లో 1% కూడా డౌట్ ఎప్పుడు పడలేదు. ఎలాంటి సిచ్యువేషన్లో నా మీద నేను డౌట్ పడలేదు. మేబీ అదే ఈ రోజు ఇలా ఉన్నానని నేను నమ్ముతాను సార్. అంటే ఈ ప్రాసెస్లో ఏ రోజు ఎదుటోడుకు ఉందని బాధపడలేదు, నాకు ఎంతకంటే గొప్పది వస్తుందని నమ్మాను. ఓ గ్రేట్, రియల్లీ. అంటే ఇంక ఇది అల్టిమేట్ ఆప్టిమిజం. అదే సార్, అల్టిమేట్ ఆప్టిమిజం నిజంగా. అంటే మీరు ఇందాక ఇన్ ది రోల్ ఆఫ్ ది వర్డ్స్ మీరు మాట అన్నారు సార్, టీకి డబ్బులు లేకపోయినా అని. అలాంటి సందర్భాలు మీరు ఫేస్ చేశారు? అయ్యో ఎన్ని లేవు నాకేంద్ర సార్. అసలు మనం జాబ్ మానేసినప్పుడు ఇక్కడ ఉన్నాం కదా సార్, హైదరాబాద్కి వచ్చిన తర్వాత డబ్బులు ఉండవు కదా. ఇంట్లో వాళ్ళ పరిస్థితి, మనము ఇంట్లో వాళ్ళని అడగలేదు నేను, ఇంట్లో వాళ్ళకి కానీ మనదేమంత కాదు. ఫ్రెండ్స్ని అసలు అడగను. నాకు ఏ ఫీలింగ్ ఉండేదంటే, అరే ఫ్రెండ్ ఏదైనా డబ్బులు అడిగామో అనుకో, ఎక్కడో తెలియకన్నా ఒకరు ఇద్దరు ఇచ్చేవాళ్ళు ఉంటారు, కానీ బాగా ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు లేరా ఇప్పుడు అవసరం అని ఒక ఫీలింగ్లో ఉండేవాను అనమాట. ఎందుకో నాకున్న మైండ్ సెట్కి అడిగేవాను కాదు. మరి ఎలా? అదే సార్ చెప్తున్నాను. అంటే మీకు రేపు స్టీవెన్ శంకర్ రోల్లో నా కిరణ్ అబ్బోరం కొన్ని కనిపిస్తాడు సార్ ఎమోషన్స్. అవునా? ఎందుకంటే ఒకానొక సిచ్యువేషన్లో నేను డబ్బులు ఉండేటివి కాదు సార్ రూమ్ రెంట్ కట్టడానికి. అప్పుడు నేను ఏం చేసేవానంటే షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్ళం కదా. అప్పుడు ఎవరైనా షార్ట్ ఫిల్ము కథలు చెప్పేవాళ్ళు నేను, ఈ కథ ఎలా ఉంది అని అంటే వాళ్ళు ఎక్సైట్ అవ్వాలి. కథలు కూడా ఎవరికి చెప్పేవాళ్ళు అంటే కొంచెం డబ్బులు ఉండే వాళ్ళు కథ చెప్పేవాళ్ళు. ఎవరికి ప్రొడ్యూసర్గానో లేకపోతే హీరోగా చేయాలనుకున్న అతను, లేకపోతే డైరెక్ట్ చేయాలని అతనుకో కొంచెం డబ్బులు ఉన్నారు అతని దగ్గర చెప్తే వాళ్ళకు రూమ్ ఉంటుంది కదా సార్, మంచి అపార్ట్మెంట్లో ఉంటారు కదా. కథ బాగుంది అని చెప్పి చెప్తూ వాళ్ళతో నైట్ డిస్కస్ చేద్దామా అనేవాని కథ. సో నైట్ డిస్కస్ చేయడానికి అక్కడే పడుకోవాల్సి కదా, ఇంకా నైట్ డిస్కషన్ చేసి అక్కడే పడుకున్నాను.
సో అలా పరిచయం పెంచుకొని ఒక 10 రోజులు 15 రోజులు అక్కడే ఉండిపోయాను. అలా చాలామంది ఇప్పుడు వెంకీ అన్న అని ఉంటాడు సార్, ఒక వెంకీ వైవిఆర్ అని ఒక అతను ఉంటాడు. అప్పుడు మీ ఇద్దరం షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాం. ఓకే. అతని ఇంట్లో నేను 7 months 8 months ఉన్నా. అతనే నాకు ఫుడ్ చేసి పెట్టేవాడు, ఇచ్చేవాడు, విత్ రెస్పెక్ట్. నా ప్యాషన్ తనకి తెలుసు. బట్ ఏంటంటే ఎప్పుడు బయటపడే ఉంది అంతే. వాళ్ళకి ఇప్పుడు తెలియదు, ఇప్పుడు చెప్తుంటే తెలియచ్చు వాళ్ళకి ఆ విషయం. నా దగ్గర డబ్బులు లేక మీ దగ్గర ఉన్నాను రా రోజు అని చెప్పి. కానీ ఆ టైంకి వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే అరే కిరణ్ మా దగ్గర ఉన్నాడు, కథ చేస్తున్నాడు, షార్ట్ ఫిల్మ్లో హీరోగా చేస్తున్నాడు అనే ఫీలింగ్ ఉండేది. కానీ డౌన్ ద లైన్ వాళ్ళ దగ్గర నేను ఉన్నది ఎందుకు అంటే నా దగ్గర ఉండడానికి అప్పుడు సరైన ప్లేస్ అది ఉండేది కాదు. ఇప్పుడు గోపి ఉన్నాడు, సమ్మతమే డైరెక్టర్ గోపి. రాజావారి రాణి గారి సినిమా టైంకి నాకు రూమ్ లేదు, నాకున్న సూట్ కేసు లగేజ్ ఎక్కడ పెట్టుకోవాలో తెలియలా. వాళ్ళ ఇంటి పైన ఉండేవన్నప్పుడు ఎల్బీ నగర్లో. ఆ విషయం గోపికి తెలియదు నా దగ్గర లేక అక్కడ ఉన్నాను అని. గోపి ఎప్పుడు ఏమనుకున్నాడు, నీకేం కిరణ్ అసలు మామూలుగా ఉండదు, నీ దగ్గర ఎప్పుడు ఫుల్ డబ్బులు ఉంటాయి, ఫుల్ అందరికీ ఏమన్నా పెడుతూ ఉంటావు కదా నువ్వు అని. ఆ టైంకి వాళ్ళకి తెలియదు ఏంటంటే నా దగ్గర ఉన్నది ఒకనో టైంలో మనం వెనకన్నా ఉన్నది ఊరికే చూపించుకోవడానికి పెట్టడం తప్ప మన దగ్గర ఏమి ఉండేది కదా. సో అంటే చెప్తున్నాను కదా సార్, ఎప్పుడు పాజిటివ్ ఫీలింగ్తో వెళ్ళిపోదాం అని వెళ్ళిపోయాను అంతే సార్. బా, నిజంగా గ్రేట్ కిరణ్ గారు, గ్రేట్. అంటే అవి అనుభవించడం గ్రేట్ కాదండి, అది చాలా మంది అనుభవిస్తారు. కానీ చెప్పడం ఉంది చూసారా, యు నీడ్ లాట్ ఆఫ్ ట్రూ సెల్ఫ్ టు స్పీక్ అవుట్ థింగ్స్. బట్ ఈ ప్రయాణంలో మీకు ఫస్ట్ మీరు చేసిన సినిమా మీకు ఎంతవరకు ఆర్థికంగా, మీరు ఇలా ఇంకోళ్ళ రూమ్ లోకి వెళ్ళి ఉండడం, వాళ్ళతో నెలల తరబడి గడపడం, ఇవన్నీ వీటిలోంచి ఎలా బయటకు వచ్చారండి ఫస్ట్ పిక్చర్ కి? ఫస్ట్ ఫిల్మ్ అంటే మనీ పరంగా ఏం లేదు సార్ ఫస్ట్ సినిమాకి. ఎందుకంటే అంత పెద్ద రిలీజు, డిస్ట్రిబ్యూషన్ అది ఇది పరంగా వెళ్ళిపోతాయి. ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టి కానీ ఏదో ఖర్చులుగా నార్మల్గా ఉండొచ్చు. కానీ ఎస్ఆర్ కళ్యాణ్ పంప్ దగ్గర నుంచి మెల్లగా అలా అలా సెటిల్ అవుతూ మెల్లగా వచ్చింది. అవునా? ఈ మధ్యలో ఇప్పుడు ఇలాంటి ఒక ట్రావెల్లో లాట్ ఆఫ్ టర్మాయిల్, ఆ కెరీర్ని ఫేస్ చేసే ఆ ఛాలెంజెస్లో హౌ డిడ్ ది మ్యారేజ్ ఆస్పెక్ట్ ఫ్లరిష్డ్ అంటే ఎలాగ జరిగిందండి? మ్యారేజ్ ఏం లేదు సార్. అంటే రాజావారి రాణి గారు అప్పుడే వీఆర్ కనెక్టెడ్, వీ వాంట్ టు మ్యారీ. దట్స్ ఓకే. ఆ తర్వాత నేను ఎప్పుడైతే నాకు అర్థమవుతుంది కదా, నా కెరియర్ ఇప్పుడు సెటిల్మెంట్ ఉంది, ఒక అమ్మాయి నా జీవితంలోకి వచ్చినప్పుడు నా దగ్గర ఇంత డబ్బులు ఉండాలి, అమ్మాయిని చూసుకోగలగాలి, మంచి కంఫర్టబుల్ లైఫ్ ఇస్తేనే పెళ్లి చేసుకుందాం లేకపోతే వద్దు అని చాలా మెంటలీ ఫిక్స్ ఉన్నాను సార్. సో తను వెయిట్ చేస్తుంది నా గురించి. సో దెన్ కాకు ముందు పెళ్లి చేసుకున్నాను, బికాజ్ ఐ నో దట్ కా ఈజ్ ఎ సక్సెస్ఫుల్ ఫిల్మ్. యూ వెయిటెడ్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్. ఐ వెయిటెడ్ ఫర్ 3 to 4 years. 3 years వెయిట్ చేశాను. కా ముందు ఐ నో దట్ కా హిట్ అని నేను మెంటలీ ఫిక్స్డ్. కా పెద్ద హిట్ అయింది. నా చేతుల్లో ఉంది సినిమా. కాపీ నేను చెప్తేనే బయటకు వెళ్తుంది, నా చేతుల నుంచే బయటకు వెళ్తుంది కాపీ. నా ఆఫీస్లోనే వర్క్ అవుతుంది మన కా. సో ఐ నో దట్ కా పెద్ద హిట్ అవుతుందని, అందుకని నన్ను అప్పుడు ముందు పెళ్లి చేసుకున్నాను. అదే అందుకే ఆవిడ కంప్లీట్గా ఫిక్స్ అయిపోయారు, మా హస్బెండ్ ఏం చెప్తే అదే ఫైనల్ వెర్డిక్ట్ అని. ఎందుకంటే కా హిట్ అని నమ్మి మీరు చేసుకున్నారు. కా హిట్, ఇంకా అక్కడి నుంచి మీ వరుడే వేదం అంతే కదా. దట్ ఈస్ ది రీజన్. ఎగ్జాక్ట్లీ. కానీ మీ ఈ ఎక్స్పెరిమెంటేషన్స్ లో ఎక్కడైనా ప్రొడ్యూసర్స్ తో మీరు హ్యాండిల్ చేసే విధానంలో ఈ బడ్జెట్స్ కానివ్వండి, రెమ్యునరేషన్స్ కానివ్వండి, అయితే ఒకరికి సినిమా చేస్తానని వాళ్ళకి చెయ్యలేకపోవడం, ఇలాంటి సందర్భాలు, ప్రొడ్యూసర్లు ఇబ్బంది పడడం, అలాంటివి ఏమైనా ఫేస్ చేశారండి మీరు? అంటే ఇనిషియల్గా లేదు కానీ సార్, ఇనిషియల్గా నేను ఏమనుకున్నానంటే సార్, మాట ఇచ్చేస్తే చేసేయాలి, ఇప్పటికి ఏదైనా మాట తప్పొద్దు, చేసేయాలి అన్న ఒక థింగ్లోనే వెళ్ళిపోయాన్ని. రీసెంట్గా 1-2 సార్లు ఏంటి అంటే సార్, ఇప్పుడు మనం కొన్నిసార్లు అడ్వాన్స్ తీసుకుంటాం మన మీద నమ్మకంతో సినిమా అని, ఒక కథ అనుకుంటాం. ఆ కథని డెవలప్ చేసిన తర్వాత వెళ్దాము అని ఒక ప్రాసెస్లో అనుకుంటాం. ఆ డెవలప్మెంట్ స్టేజ్ ఒక 1 year అనుకోండి సార్. ఈ మధ్యలో అలాంటి సినిమా ఏదో ఒకటి వచ్చేస్తుంది. నేనేమంటానంటే ప్రొడ్యూసర్స్ గారితో ఇది వద్దండి, వర్కౌట్ అవ్వదు అని నేను అంటాను. బట్ ఏంటంటే మేకర్స్గా వాళ్ళు ఆల్రెడీ దాంతో 2 years 2.5 years ట్రావెల్ అయ్యి మన దగ్గరకు వచ్చి ఉంటారు కదా, మొత్తం అన్నీ రెడీ పెట్టుకొని ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు ఈ సినిమా కంపల్సరీ తీయాలని ఒక ఫీలింగ్ ఉంటుంది. మనకే ఫీలింగ్ ఉంటుంది అంటే ఆల్రెడీ ఇలాంటి సినిమా వచ్చింది, ఇది తీస్తే ప్రొడ్యూసర్ డబ్బులు పోతే మన పేరు పోతుందని ఒక ఫీలింగ్ ఉంటుందని తెలుసు. అలాంటి 1-2 సార్లు చెప్పడానికి ప్రయత్నిస్తాను. లేదు దీంతోనే వెళ్ళాలి, వేరే సినిమా వద్దు అంటే నేను నా అడ్వాన్స్ రిటర్న్ ఇచ్చేసి లేదులేండి అంటాను. బికాజ్ నాకు అర్థమైంది ఏంటంటే సార్, మనం ఇక్కడ ఎన్నైనా పడచ్చు కానీ ఇక్కడ ఎన్ని తిప్పలు ఉండొచ్చు, ఎన్ని ఉంటాయి అన్నది ఆడిటోరియంకి ఆడియన్స్కి అనవసరం సార్.
రేపు సినిమా పడిన తర్వాత బొమ్మ బాగుందా, డబ్బులు పెట్టి వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారా, ఆ 2 క్యాలిక్యులేషన్లు వర్కౌట్ అవుతాయి. రిమైనింగ్ ఏది వర్కౌట్ అవ్వదు కదా సార్. అవును, ఆ రెండే. నాకు ఇప్పుడు నేను ఐ కేమ్ టు ఏ స్టేజ్ వేర్ దట్ ఎస్ఆర్నో నేను చెప్పగలను. ఎస్ఆర్ కళ్యాణ్ మండపం తర్వాత ఇన్నాళ్ళకి వచ్చింది మీకు ఎస్ఆర్ నో. ఎందుకంటే ఎస్ఆర్ కళ్యాణ్ మండపం తర్వాత ఇమ్మీడియట్గా అప్పుడే సైన్ చేశాను. మేబీ అట్లీస్ట్ ఒక్కో సినిమాకి ఒక 6 నెలలు గ్యాప్ తీసుకున్నాను, అప్పుడే నో చెప్పేవాన్నేమో. అప్పుడు ఎస్ఆర్ కళ్యాణ్ మండపం అప్పుడే ఒక 6 ఫిల్మ్స్ సైన్ చేశాను కదా సార్. అవును. సో అది అవ్వడానికి టైం పట్టింది. సో ఫ్రమ్ ఖా ఐ నో దట్ నేను ఏ సినిమా చేసినా మీనింగ్ఫుల్ సినిమా ఉండాలి. హిట్ అన్నది దాని పరిధి అన్నది నా చేతిలో ఉండదు సార్, మన ఎవరి చేతిలో ఉండదు. కానీ బట్ నన్ను రెస్పెక్ట్ చేసి ఆడియన్స్ థియేటర్కి వస్తున్నాడు అంటే, నా పేరు మీద వస్తుంది అని అంటే ఖచ్చితంగా నేను రెస్పెక్టబుల్ సినిమా ఇవ్వాలి అనే ఫీలింగ్ అయితే గట్టిగా పెట్టుకున్నాను సార్. దానికోసం నో చెప్తాను. కొంతమంది ప్రొడ్యూసర్స్ తిట్టుకోవచ్చు, బాధపడవచ్చు, కానీ బట్ చెప్పే విధానం అయితే నేను చాలా క్లారిటీగానే చెప్తాను సార్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ డబ్బులు రేపు లాస్ట్లో పోయి అందరం ఇబ్బంది పడేదాని బదులు క్లారిటీగా ముందే ఉంటే ఇంకా బెటర్ కదా అనే ఫీలింగ్ అంతే. అంటే వాళ్ళ డబ్బులు పోవడమే కాదు, మీ కెరీర్ మీద కూడా అంతే కదా. కథలు మారిపోతున్నాయి నాకు ఎందుకు సార్. ఇప్పుడు నేను ఈరోజు ఒక కథ వింటాను, ఫుల్ ఎగ్జైట్ అయిపోతాను. నా లైనప్లో 3 సినిమా ఉంటుంది, ఇది 4వ సినిమా ఉంటుంది. ఇప్పుడు నేను ఎగ్జైట్ అయిన కథ ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు 1.5 year టైం పడుతుంది. ఇవన్నీ ఈ 3 రిలీజ్ అవ్వడానికి 1.5 year టైం పడుతుంది. అది అప్పుడు తర్వాత రిలీజ్ అవుద్ది కదా సార్. ఈ ప్రాసెస్లో ఇలాంటి కథ ఇంకోటి వచ్చి అది హిట్ అయిపోయో లేకపోతే ఫ్లాప్ అయిపోయో ఏదో ఒకటి అయినప్పుడు, అరే ఈ కథను మళ్ళీ చెప్పాలంటే మనకు భయం వేస్తుంది. అప్పుడు అది ఖచ్చితంగా మనం మార్చుకోవాలి సార్. ఇవాళ రేపు ఐ ఫీల్ ఎవ్రీ మంత్ అలర్ట్గా ఉండాలని నా ఫీలింగ్ సార్ రైటింగ్లో. ఎందుకంటే ఎన్ని సినిమాలు, ఎన్ని లాంగ్వేజ్లు, ఎన్ని కథలు అన్నీ వస్తున్నప్పుడు మన కథలో ఏ డైలాగ్ అక్కడ వస్తుందో ఏదో వస్తుందో తెలియదు సార్. ప్రతి ఒక్క మేకర్కి ఆ భయం అయితే ఉంటుంది. సో మనం ప్రిపేర్డ్ అయి ఉండాలి అంటున్నాం. రేపు ఇంకోటి కథ వస్తుందంటే మనం రాత్రికి మార్చి చేసేలా ఉండాలి. వస్తే మనం మాత్రం ఏం చేస్తాం, మనం ముందే అనుకున్నాం కదా అని చేస్తే అది ఆడియన్కి తెలియదు కదా సార్ ముందా వెనకాల. కరెక్ట్. అంటే నేను నా అబ్జర్వేషన్ మీ కెరీర్ మీద సార్ వెరీ ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీ మీది సార్. ఐ రిమెంబర్ ఎస్ఆర్ కళ్యాణ్ మండపం రిలీజ్ అయినప్పుడు అశ్విని దత్ గారు నాతో మాట అన్నారు సార్, ఏమున్నాయా సినిమాలు ఒక్క ఎస్ఆర్ కళ్యాణ్ మండపం తప్పితే అన్నారు నాతో. సో ఫ్రమ్ దెన్ ఆన్ ఐ స్టార్టెడ్ స్టడీయింగ్ యూ, మీ ప్రాజెక్ట్స్ మీరు చేసేవి అన్నీ కూడా. అందులో మీటర్ చేశారు మీరు. మీటర్ ఈజ్ ఎ ఫక్త్ కమర్షియల్ మీటర్లో ఫిల్మ్ అది. అంటే ఒక హీరో ఎలివేషన్స్, ఫైట్స్, అదా అంతా ఏదో అంటే ఒక రెగ్యులర్ బిగ్ కమర్షియల్ హీరోకి అది దట్ డిడ్ నాట్ పే వెల్ ప్రాపర్లీ. బట్ మీరు చేసిన కే ర్యాంపు ఇప్పుడు రేపు 100% టు ది బెస్ట్ ఆఫ్ మై బిలీఫ్, చెన్నై లవ్ స్టోరీ, ఇలాంటి సినిమాలు మీకు బాగా వర్కౌట్ అవుతున్నాయి సార్. అవును సార్. మీరు దీన్ని ఈ ఈక్వేషన్ని మీరు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు సార్? రియలీ డూ యూ ఫిట్ ఇన్ టు ఏ రెగ్యులర్ కమర్షియల్ ఎలివేషన్స్ ఉన్న హీరోకి మీరు ఫిట్ అని అవుతాను అని మీరు అనుకుంటున్నారా? అది ఎప్పుడో 2021లోనే ప్రూవ్ చేశాను సార్. అది నా సెకండ్ ఫిల్మ్కే ప్రూవ్ చేశాను. అది రాజావారి రాణి గారు అయిపోయిన తర్వాత ఈ అబ్బాయి ఎవరో కొత్తగా ఉన్నాడు, చాలా బాగా చేశాడు, ఇన్నోసెంట్గా ఉన్నాడు అని మంచి పేరు వచ్చినప్పటికీ నాకు కావాల్సిన పేరంతా ఈజ్ ఏ బిగ్గెస్ట్ కమర్షియల్ స్టార్. నేను అదే అవ్వాలనుకుంటున్నాను సార్. రేపు సినిమా చూసి వీడు గొప్ప నటుడు ఇది అనే దానికన్నా నాకు కిరణ్ అబ్బోరం అంటే ఫ్యామిలీలు వస్తారు, ఆల్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ వస్తారు, ఈజ్ ఏ కమర్షియల్ యాక్టర్, కమర్షియల్ స్టార్ అనే పేరు కావాలనేది నా ఇష్టం. ఎందుకంటే నేను అలాగే సినిమాని ఎంజాయ్ చేశాను, నేను అలాగే స్టార్స్ని వర్షిప్ చేశాను. నేను ఇక్కడికి వచ్చింది కూడా అలాంటిది ఒకటి అవ్వాలని, ఇంకోటి ఏది కాదు. అది నేను అందుకే ఎస్ఆర్ కళ్యాణ్ మండపం నేను నా ఇంట్రడక్షన్ దగ్గర నుంచి ఎలా ఉండాలని నేను రాసుకొని తీసింది ఎస్ఆర్ కళ్యాణ్ మండపం అదే. అప్పుడే అదే పెద్ద హిట్ కదా సార్ ఎస్ఆర్ కళ్యాణ్ మండపం. సెకండ్ సినిమాకు ఒక హీరో అలాంటి ఇంట్రడక్షన్లు పెట్టుకొని, అలాంటి ఫైట్లు పెట్టుకొని, అలాంటి మాస్ ఎలివేషన్లు డైలాగులు పెట్టుకోవడం అనేది వెరీ రిస్కీ థింగ్. ఆ రోజే నేను లేదు నేను చేయగలను, నన్ను యాక్సెప్ట్ చేస్తారని బిలీవ్తో చేశాను సార్. అయిపోయింది. అది డిస్కషన్ కాదు సార్, అది నేను ఫైట్లు చేస్తాను, అది ఖచ్చితంగా అది నేను ఫైట్ల గురించి మాట్లాడలేదు సార్. ఒక కమర్షియల్ పారాడైమ్ ఉంటుంది ఫిల్మ్ కి. మీరు ఎస్ఆర్ కళ్యాణ్ మండపంలో అన్ని చేశారు. అవును. బట్ చేంజింగ్ ట్రెండ్స్ ఇప్పుడు అంతా కొత్త హీరోలు. సురేష్ బాబు ఒక రోజు ఒక మాట అన్నాడు, ఒక యంగ్ హీరో సినిమా చూసి, ఈ ట్రైలర్ చూసి, ఇవన్నీ చేయడానికి మహేష్ బాబు ఉన్నాడు, ప్రభాస్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు, జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు, ఎంతమంది ఉన్నారు, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎంతమంది. నువ్వు ఏదైనా కొత్తగా చేస్తే కదా నేను రిసీవ్ చేసి 100% సార్. అది సురేష్ బాబు గారు చెప్పింది 100%. నేను ఏంటంటే అదే కమర్షియల్ మీటర్లో ఇప్పుడు ఆల్రెడీ పెద్ద స్టార్ అయిపోయిన అతనికి ఒక డైమెన్షన్ ఉంటుంది, అవ్వాలనుకునే అతనికి ఒక డైమెన్షన్ ఉంటుంది.
మనం తీసే విధానం ఎలా ఉన్నది అనేది మ్యాటర్ సార్. దెన్ వేర్ డిడ్ గో రాంగ్ ఇన్ మీటర్ అండి? ఐ థింక్ అది కొంచెం ఎక్కడో చిన్న తెలియకుండా రెగ్యులర్ టెంప్లెట్ వెళ్ళిందేమో అని ఫీలింగ్ సార్. ఆ కొత్తదనం అంటున్నాం కదా, ఆ కొత్తదనం అన్నది మిస్ అయిపోయిందని అంతే. రమేష్ అన్న చాలా తాపత్రయపడ్డాడు, మేకింగ్ చాలా బాగా తీసాడు అంతా, కానీ డబ్బులు కూడా బాగా డబ్బులు మైత్రి ఒక సాంగ్ కే 50 లక్షలు పెట్టి సెట్ వేసేవని చెర్రీ గారు అసలు చెర్రీ గారు ఇస్ బీయింగ్ వెరీ సపోర్టివ్ సార్. నాకు చెర్రీ గారు లేదమ్మా చెయ్యమ్మా ఇది కానీ, రవి గారు కానీ, నవీన్ గారు కానీ, మొత్తం అందరూ ఆ రోజు ఏ రోజు డబ్బుకు వెనకాలలేదు, పెట్టడానికి వెనకాలలేదు, పెట్టారు మొత్తం అంతా. కానీ పాయింట్ ఏంటంటే కథ ఎప్పటిదో కథ, అంటే డౌన్ ద లైన్ 2020లో అయిన కథ, అది రిలీజ్ అయిందేమో ఎప్పుడు 2020, 3 years 4 years. అదే సార్ చెప్తున్నాను కదా సార్, మారిపోతున్నాయి డైమెన్షన్స్. కరెక్ట్. ఆ ప్రాసెస్లో మేము చేంజ్ అక్కడెక్కడ మీరు హోల్డ్ చేయలేపారు అంతే. ఎగ్జాక్ట్లీ కదా, అంతే సార్, ఎగ్జాక్ట్లీ అంతే. కరెక్ట్. నేను ఒక్కొక్కసారి అవుట్ ఆఫ్ ది హోల్డ్ వెళ్ళిపోతాయండి సినిమాలు, ఎంత పెద్ద హీరోకైనా చాలా మందికి జరిగాయి. అవును సార్, అలాంటి సిచ్యువేషన్స్. అయితే ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటేనండి, మీ కెరీర్ పరంగా సార్ ఈరోజు మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ అని ఇందాకే చెప్పాను నేను సార్. మీరు కిరణ్ లాగా అనే ఒక చాలా మంది నోట్ల నుంచి యంగ్ హీరోస్ వస్తున్న వాళ్ళ నోట్ల నుంచి చాలా మంది నోట్లో విన్నాను నేను అన్నమాట. మీకు ఇన్స్పిరేషన్ ఎవరు సార్? ఎవరో ఒకరు ఉంటారుగా. లేదు సార్, టు బి వెరీ హానెస్ట్ నాగేంద్ర సార్, అలా ఎప్పుడు ఆ ఫీలింగ్ రాలేదు సార్. అంటే నేను ఒక బుక్లో చదివానో లేకపోతే ఎవరన్నా చెప్పిన మాట విన్నానో నాకు నేనే అనుకున్నానో కానీ నాకు గుర్తులేదు. కానీ ఇన్స్పిరేషన్ అన్నది మన లోపల నుంచి వస్తే ఎప్పుడూ ఉంటుంది సార్. ఎవరినో చూసి ఇన్స్పైర్ అయితే ఎక్కడో పాయింట్ ఆఫ్ టైంలో మిస్ అయిపోతాం. వీ షుడ్ ఆల్వేస్ ఇన్స్పిరేషన్ అన్నది మన లోపల నుంచి రావాలి. ఎదుటోని చూసి రే వీళ్ళ అవ్వాలి, వీడిని చూసి అవ్వాలి అని అనుకోండి సార్, ఓ పాయింట్ ఆఫ్ టైంలో ఎక్కడో మిస్ అయిపోతాం. నా పర్సనల్ మీరు మిస్ అయిపోతారు. మన లోపల నుంచి రావాలి, మన మీద అవ్వాలి, మనలో మనం చూసుకోవాలి, మన మీద అవ్వాలని ఒక ఎవాల్వ్మెంట్ ఉంటుంది కదా సార్. మన జర్నీ మనము అది ఉంటే ఎప్పటికీ లాంగ్ లాస్టింగ్గా ఉంటుందని నా ఫీలింగ్ సార్. అందుకే నేను ఎప్పుడు ఐ థింక్ నేను అందరి సినిమాలు, హీరోల సినిమాలు చూస్తాను. ఐ థింక్ బిగ్గెస్ట్ కమర్షియల్ ఫ్యాన్ అని చెప్పుకోవచ్చు. అందరూ కమర్షియల్ స్టార్లు అది ఇది పక్కన పెడితే కింద లెవెల్లో సినిమాని పిచ్చిగా ఎంజాయ్ చేసే అతను కూడా ఈజ్ ఎ బిగ్గెస్ట్ కమర్షియల్ ఫ్యాన్. నేను అలాంటి ఒక ఫ్యానిజం చేసి ఫ్యాన్స్ ఇవన్నీ నేను అక్కడి నుంచి వచ్చాను కదా సార్ ఇదంతా. బట్ సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడు మాత్రం వెన్ ఐ వాంట్ టు డిసైడ్ మై లైఫ్, ఇక్కడి నుంచి నేను ఏమవ్వాలనుకుంటున్నానని డిసైడ్ అయినప్పుడు మాత్రం ఎవ్రీథింగ్ షుడ్ బి మీ నాలో నుంచి రావాలి, నేనేమవ్వాలి, ఎలా అవ్వాలి, ఏది అవ్వాలి, ఒకరిలా అవ్వాలని మాత్రం లేదు సార్. నేను ఎప్పుడు ఇప్పుడు ఐ నెవర్ థింక్స్ దట్ నేను ఒకరిలా అవ్వాలి, వీళ్ళ నేను అవ్వాలి అనేది ఎప్పుడు అనుకోను సార్. నో, నేను ఎలా అవ్వాలనుకుంటాను తప్ప వీళ్ళు అవ్వాలని అయితే అనుకోను సార్. ఫ్యాంటాస్టిక్ స్టేట్మెంట్ అండి. నిజంగా మీరు నమ్మరు, నేను ఎంతమందిని ఇంటర్వ్యూ చేశానో, దిస్ ది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ స్టేట్మెంట్. ఎందుకంటే యంగ్ హీరోస్ అందరికీ ఎవరో ఒకరు ఒక ఐకన్ హీరో ఉంటాడు, ఇలా అవ్వాలి, ఇలా చెయ్యాలి అని. కొంతమందికి చిరంజీవి గారు అయితే, కొంతమందికి కమల్ హాసన్ అయితే, ఇలాగా ఉంటాయి వేరియేషన్స్. బట్ అందులో మీరు అనుకుంటున్న ఈ కాన్సెప్ట్ ఐ కాన్సెప్ట్, ఆ ఐ కాన్సెప్ట్లో మీరు ఎంతవరకు సక్సెస్ సాధించాను అనుకుంటున్నారు సార్? వెళ్తున్నాను సార్, మంచిగా వెళ్తుంది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ పాయింట్ ఆఫ్ టైంకి చాలా సక్సెసే. నాలాంటి వాడు ఇంత దూరం వచ్చి ఇక్కడ చేసుకొని వెళ్తున్నాడు, జర్నీలో ఉన్నాడు, దారిలో నడుస్తున్నా కాబట్టి సక్సెసే. గ్రేట్. అంటే మీరు ఇందులో చిన్న పారాడాక్స్ ఉంది. ఇప్పుడు మిమ్మల్ని చాలా మంది ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నారు. అంటే ఇంకా హీరోగా అడుగులేద్దాం అనుకుంటున్న వాళ్ళు. ఒక యంగ్ హీరో నాతో అన్నాడు, మొన్న సినిమా రిలీజ్ అయింది అప్పుడు, ఆఫ్ ది రికార్డ్ బయట మాట్లాడుతుంది, కిరణ్ గారి లాగా మనం అన్ని సొంతంగా చేసుకోవాలి సార్ అన్నాడు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారండి? ఇప్పుడు మీరేమో నో ఇన్స్పిరేషన్స్, నో అడ్మిరేషన్స్. ఓకే, మీరు కమర్షియల్ సినిమాని ప్రేమిస్తారు, మంచి సినిమాకి మీరు చాలా భయంకరమైన మ్యానియాక్ ఫ్యాన్ కూడా కాదు, మ్యానియాక్. బట్ మీరు ఎవరి ఇన్స్పిరేషన్ మీ మీద లేదు. బట్ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటున్న వాళ్ళకి వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? చెప్పేంత పెద్ద టోన్ కాదు కానీ సార్, బట్ ఫ్రెండ్లీ. నేను ఎప్పుడు ఏం చెప్తానంటే సార్, ఇన్స్పిరేషన్ అన్నది ఎదుటి వాడిని ఎవరినో చూసి వీళ్ళు అవ్వాలని ఇన్స్పిరేషన్ కాదు. నీలో తపన నీకు ఇన్స్పిరేషన్ అవ్వాలి. నీ తపన ఒకటి ఉంటుంది నీకు, ఏదో అవ్వాలని. దట్ షుడ్ బి యువర్ ఇన్స్పిరేషన్. నిద్ర లేచినప్పటి నుంచి నీ తపన నిన్ను డ్రైవ్ చేయాలి.
నేను ఇది అవ్వాలనుకుంటున్నాను అది అవ్వాలనుకుంటున్నాను ఒకటి ఉంటుంది చూడు సార్, అది నీ ఇన్స్పిరేషన్ అవ్వాలి అని ఎందుకు అన్నానంటే సార్, నిన్ను నువ్వు పాజిటివ్గా చూసుకుంటావు అప్పుడే. ఎలా అవ్వాలి అని అనుకున్నాం అనుకోండి సార్, వాళ్ళ పాత్రలో వెళ్తాం. ఇక్కడ ఒకరి పాత్రలో వెళ్తే మనం ఆ పాత్రను వెళ్ళలేము, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు వెళ్ళి నాటేసింటారు. మనకంటూ వీ షుడ్ మేక్ ఓన్ పాత్. అప్పుడు నా ఫీలింగ్, నేను అందుకే నేను ఐ నెవర్ టేక్ ఎనీ వన్ యాజ్ ఇన్స్పిరేషన్. ఐ రెస్పెక్ట్ ఎవ్రీ వన్ టు ద కోర్. నేను ఇప్పుడు మన హీరోలందరినీ నేను అడ్మైర్ చేస్తాను, వర్షిప్ చేస్తాను, అన్నీ చేస్తాను అంతా. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఇన్స్పిరేషన్ అగైన్ ఇట్ షుడ్ బి మీ. మీ ఇన్స్పిరేషన్ నేనే అవ్వాలి. అయితే తప్ప నాకంటూ నేను కొత్త పాత వేసుకోలేను, కొత్తలా వెళ్ళలేను, కొత్తలా మాట్లాడలేను, కొత్తలా యాక్ట్ చేయలేను అని నా పర్సనల్ ఫీలింగ్ సార్. ఓకే, బట్ మీరు మీ కెరీర్ పరంగా చూస్తే మిమ్మల్ని ఎవరు వేలెత్తి చూపించేటట్టుగానో విమర్శించే విధంగానో మీరు ఎప్పుడు లేరు సార్. మంచి సినిమా చేద్దామని తాపత్రయపడ్డారు, ఏదైనా మధ్యలో మిస్ఫైర్ అయితే బాధపడ్డారు, దాని మీద మళ్ళీ జాగ్రత్తలు తీసుకున్నారు, ఇలాగే నడుస్తున్నది. దో ఇట్ ఈస్ ఎ స్మాల్ కెరీర్ బై నౌ, ఫర్ నౌ, బట్ మీ ఎక్స్పెరిమెంట్స్ అప్లికేషన్స్ ఆర్ వెరీ థిక్ అండ్ డీప్ మీవన్నీ కూడా. అదే సార్, రైట్. అంతే. విమర్శలకి పర్సనల్ గా మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ సర్కిల్ ఏమైనా కావచ్చు, ఏం చేస్తున్నావా నువ్వు, ఏం చేస్తున్నావు నువ్వు అనే విమర్శలు ఎప్పుడైనా ఫేస్ చేశారు సార్? ఎందుకుండవు సార్, డైలీ ప్రాసెస్ కదా సార్. అంటే జనరల్ గా అడుగుతున్నాను, ఒక పర్టికులర్ పాయింట్ లో మీ ఎక్స్పెరిమెంట్స్ తావులో ఇట్స్ బ్లండర్ అన్న పాయింట్ ఎప్పుడైనా ఫేస్ చేశారు? చాలా సార్లు ఉంటాయి సార్, అంటూ ఉంటారు. అంత ఏముంది మీ దానిలో? 1-2 సినిమాలు అనే టైప్ మీ కెరీర్ ఎప్పుడుంది? అల్లే సార్, 1-2 సినిమాలు మన రాడ్ సినిమాలు ఉన్నాయి కదా సార్, మరి వరస్ట్ సినిమాలు చేశాం కదా సార్ 1-2. ఆ ప్రాసెస్లో చూసిన వాళ్ళు అంటారు కదా సార్, ఏంద్రా నువ్వేంద్రా ఇదిరేంట్రా అనేది ఒకటి ఉంటుంది కదా, అది 100% మనకే తెలిసినప్పుడు ఇంక వాళ్ళు అన్నప్పుడు ఏముంటుంది సార్. ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చి అసలు ఎంత బాగాలేదు తెలుసు అది అన్నప్పుడు, అది నాకు నిన్న తెలిసినప్పుడు ఈ రోజు మీరు అనేది నాకు ఏం ఎఫెక్ట్ అవుతుంది, మళ్ళీ మీరే ట్రోల్ చేసుకుంటారు అంతే కదా సార్. అదేం పెద్ద అసలు. కానీ ఇందులో ఓకే, మీరన్న మాట కరెక్ట్. మనమే రాడ్ సినిమాలు చేసినప్పుడు మళ్ళీ ఇంకోళ్ళు మన అదే మంచి మాట ఇది. కానీ రివ్యూలు వచ్చినప్పుడు, కష్టపడి సినిమా చేసినప్పుడు రివ్యూలు చూసినప్పుడు మీ తాలూకా ఇమ్మీడియట్ రియాక్షన్స్ ఎట్లా ఉంటాయి సార్? సార్ ఖచ్చితంగా, అంటే ఇప్పుడు అరే మనం బాగానే ఉంటాం, అందరితో బాగుంటాం, నాకు తెలిసినంత వరకు నేను అందరితో చాలా అంటే నాకు ఇష్టం కాబట్టి సార్, చాలా బాగుంది నేను మనిషి, నాకు ఇలాగే ఉంటాము. ఎక్కడో మన సినిమా రిలీజ్ అయినప్పుడు పాజిటివ్గా వస్తుందిరా ఇది వస్తుందిరా అని హోప్ ఉంటుంది, ఎక్కడో తెలియకన్నా అటు ఇటు వస్తూ ఉంటుంది. బట్ ఇప్పుడు నేను అది ఆలోచించడం మానేశాను సార్ అంటున్నాను. అంటే ఎందుకు ఆ మాట అంటున్నానంటే సార్, మీరు ఏం రాస్తారు, మీరు ఏం తీస్తారు, మీరు ఏమి అంటారు అన్నది నా చేతిలో లేదు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు సినిమా ఏ ప్రాస్పెక్ట్లో చూస్తారో మనకు తెలీదు. అంటే పాజిటివ్గా వస్తుందనే ప్రతి ఒక్కరికి హోప్ ఉంటుంది సార్. నెగిటివ్గా వచ్చినప్పుడు నేను ఏమనుకుంటానంటే అతనికి నచ్చలేదేమో, నా మీద ఏదో రాయాలనో నా మీద ఏదో పక్కన పెడితే మేబీ అతనికి నచ్చలేదేమో, పాయింట్ ఆఫ్ టైంకి వదిలేద్దాం అని ఒక ఫీలింగ్ వచ్చేసాను అంతే సార్. అంతే, అది క్లియర్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లియర్ సార్. ఇప్పుడు రేపు నా చెన్నై లవ్ స్టోరీ రిలీజ్ అయినా, రేపు ఎవరేం రాసినా ఏం రాసినా నేనేం చేయలేను కదా సార్. చేయలేని దాని గురించి నేను తాపత్రపడి, మీ నెంబర్ నా దగ్గర ఉందనుకోండి, ఫోన్ చేసి నాగేంద్ర సార్ ఏంటి సార్ నా గురించి ఇలా చెప్పారు ఏంటి సార్ అని అంటే, ఆ టైంకి మీరు ఫోన్ ఎత్తుతారో ఎత్తరో, లేకపోతే ఎత్తితే అమ్మది నా వృత్తిమా అన్నారు అనుకోండి, మాట్లాడడానికి ఏం లేదు కదా. మీరు నాతో బాగున్నారని చెప్పి నా గురించి మంచిగా రాయాల్సిన అవసరం లేదు కదా సార్. ఐ ఫీల్ అతని పని అతను చేశాడు. ఆ పాయింట్ ఆఫ్ టైంకి మనం నచ్చామా నచ్చలేదా, బికాజ్ రాసే మాట, రాసే పదము, చెప్పే మాట ఆ టైంలో మీది సార్. మీరు ఏమనుకుంటే అది చెప్తారు. ఆ టైంకి మీరు నా గురించి బ్రెయిన్లో మీకు ఏముందో నాకు ఎలా తెలుస్తుంది సార్. సో నేను ఇవన్నీ ఎక్కువ ఆలోచించొద్దు, బుర్ర పాడైపోద్ది. వాళ్ళు రాసేది రాయని, మనం సినిమా తీసాం. సో ఇప్పుడు అందరికీ నచ్చితే పెద్ద హిట్ అవుద్ది, నచ్చలేదా ఎక్కడో మిస్ కొట్టింటాం, ఓకే అయిపోయింది, పని అయిపోయింది, నెక్స్ట్ ఏంటి అనే జోన్కి వచ్చాను సార్. స్థితప్రజ్ఞత అంటే ఇదే. మీరు చాలా ఎర్లీగా దీన్ని గ్రహించేశారు. సో మీ ఆరోగ్యానికి ఏం ఇబ్బంది లేదు, మీ గ్లామర్ కి, మీ ఆరోగ్యానికి, మీ హ్యాపీనెస్ కి ఇది. ఎందుకంటే మోస్ట్ అటాకింగ్ కంటెంట్ ఫర్ ఎవ్రీ యాక్టర్, ఫర్ ఎవ్రీ హీరో, ఫర్ ఎవ్రీ డైరెక్టర్, ఫర్ ఎవ్రీ టెక్నీషియన్. ఇదే మోస్ట్ టాంటింగ్ ఆస్పెక్ట్ టుడే. సినిమాలు మీరు అంత బాగా కష్టపడి పని చేస్తారు, కమిట్మెంట్తో చేస్తారు. సో వచ్చినప్పుడు రివ్యూలు తేడాగా ఉన్నప్పుడు కొంత బాధపడడం అన్నది చాలా సహజమైన విషయం. అసలు ఈ పాయింట్ ఆఫ్ స్టేట్ ఆఫ్ మైండ్కి రీచ్ అవ్వడానికి అసలు గట్టిగా ఏదైనా మీ మైండ్కి కానీ మనసుకి కానీ గట్టిగా తగిలిందా సార్ ఎప్పుడైనా?
ఇది రావాలంటే ఉత్తినే వచ్చేది కదా. లేదు సార్, అంటే గట్టిగా తగలడం ఏంటంటే ఎప్పుడు ప్రతి ఒక్కడికి ఎలాంటి పరిస్థితి అయినా ఉన్నోడు కానీ లేనోడు కానీ వాడి మైండ్ సెట్ అనేది ఎక్కడి నుంచి మారుతుంది అంటే ఇంట్లో పరిస్థితిని బట్టే మారుతుంది సార్. మనం ఇంట్లో బాగుండాలి, మన ఇల్లు పరిస్థితి ఇప్పుడు బాగాలేదు, మనం ఇంటిని బాగా చేయాలి అన్నప్పుడు మనం రాయిలా నిలబడి బయటికి వెళ్ళాలి, కానీ దూదిలో ఉండి ప్రతి ఒక్క దానికి అయిపోతే ఏం అవ్వదు కదా సార్. అంటే అప్పుడే నేను లేదు మనం ఒక దానికి వెళ్తాను, అన్నీ మనం గట్టిగా ఉండాలి, అనే మాటలు తీసుకోకూడదు, పడిది ఏ వెళ్ళొద్దని వచ్చేసాను సార్. ఆ రెస్పెక్ట్లో వచ్చేసాను అంతే, ఏం లేదు. ఇందాకలా మీ సహా హీరో కుమార్ ఏం మాట అన్నాడండి, నిజంగా నాకు ఆ థియేటర్ నుంచి బయటికి స్టూడియోకి వచ్చే వరకు ఆ మాటే తిరుగుతున్నది సార్. పడి లేచినోడిని ఎవ్వడు ఆపలేడని. ఇప్పుడు మీరు చెప్పే మాటలు కూడా అలాంటివే. అదే సార్, పడి లేవడం అన్నది ఎంత కష్టం అండి మనిషి జీవితంలో. కరెక్ట్ నా ఆదర్శం లేచి పడినందుకు కాదు, పడినా లేచినందుకని. అదే సార్, కరెక్ట్ నా ఆదర్శం అనే ఒక కవిత డాక్టర్ ఆచార్య భావన్ గారు రాసిన కవిత అది. దాని మీద పుస్తకం కూడా రాశాడు ఆయన. సో మీరందరూ యూఆర్ ఆల్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇట్. కాకపోతే మీరు చాలా యంగర్ ఏజ్ లో యంగ్ స్టేజ్ లో ఇంత భగవద్గీత చదవనక్కర్లేదు ఇంకా. ఏదో అలా కదా ఇట్స్ ఏ గ్రేట్ రివిలేషన్. అది దానిలో చాలా ప్యూరిటీ ఆఫ్ సోల్ ఉంటుంది, ప్యూరిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ థింగ్స్ అరౌండ్ అస్ అవి కూడా ఉంటాయి. అసలు అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గా ఆలోచిస్తే సినిమాల్లోకి రావడానికి ప్రధానమైన మీ ముందు ఎవరు లేరు, ఇంట్లో ఎవరు లేరు, ఇక్కడికి వచ్చాక ఫాల్ బ్యాక్ ఏంటో తెలియదు, ఉద్యోగం వదిలేశారు. మీ ఇంట్లో వాళ్ళు మీ ఫాదరు మదరు మిమ్మల్ని క్షమించారండి బిగినింగ్ లో? అది తెలియదు సార్, వాళ్ళకి అది చెప్పలేదు సార్. రాజావారి రాణి గారు రిలీజ్ అయ్యే టైంకి తెలిసింది ఇటు జాబ్ మానేసాడని. సో దే థింకింగ్ దట్ ఐమ్ వర్కింగ్ ఇన్ బెంగళూరు, నేను ఊరికి హైదరాబాద్కి ఏదో పని కోసం వస్తున్నాను అన్నట్టు, ఉద్యోగ రీత్యా అని అనుకున్నారు సార్. చెప్పలేదు. ఎట్టు మోసం చేశారండి? మోసం చేయాల్సింది తప్ప సార్, తప్పలేదా? వాళ్ళని ఈరోజు అందరూ వాళ్ళని పొగడాలంటే ఆ రోజు నేను వాళ్ళు మోసం చేయాల్సిందే. సూపర్. మీరు మీరు ఎన్నైనా మాట్లాడతారండి, ఇప్పుడు మీరు నిరూపించారు, సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఈ మాటలు సక్సెస్ లేకుండా మాట్లాడితే మీరు ఇవన్నీ నమ్మరా మీరు? అప్పుడు నేను నమ్ముతాను. అదే కదా, నేను నమ్ముతాను. ఎందుకంటే దీనికి సక్సెస్ కి ఏం సంబంధం ఉంటుంది సార్? అట్లా అంటే అదే మీరు అన్నది నిజమే, ఎప్పుడైనా ఒక మాట చెల్లాలంటే దానికి సక్సెస్ ఉంటుంది. ఇదే మాట ముందు చెప్తే ఎన్ని మాటలు వాళ్ళు చెప్తారు, ముందు హిట్ సినిమా తీరా అంటారు. సో కాబట్టి సక్సెస్ అని ఉన్న పదానికి వాల్యూ అదే. ఇప్పుడు మీకున్న బలం ఏంటి, మీ సైన్యం ఏంటి? మీ నమ్మకం. ఆ నమ్మకం ప్రూవ్ అయింది. ఎస్ఆర్ కళ్యాణ్ మండపం రిలీజ్ అయిన తర్వాత వాట్ ఈస్ ది రియాక్షన్స్ ఆఫ్ యువర్ పేరెంట్స్ అండి? దే ఆర్ వెరీ ప్రౌడ్ సార్. అంటే ఒక రాయచోటి లాంటి థియేటర్లో ఒక 4 రోజులు టికెట్లు దొరక్క అందరూ క్యూలు కట్టి 4 days తర్వాత టికెట్స్ కూడా కొనుక్కొని ముందు వెళ్ళి దే ఆర్ వెరీ హ్యాపీ, దే ఆర్ వెరీ ప్రౌడ్. అంటే మీ ఇంటి ముందు పోస్టర్ పడ్డాక తెలిసిందా మీరు సినిమా చేశారని? ముందు తెలిసిందిలేండి సార్, ఇంకా ప్రమోషన్స్ అవన్నీ వెళ్తుంటాయి కదా, రాజావారి రాణి గారు అనౌన్స్ చేసినప్పుడు అప్పటికి ఇంకా తెలుస్తూ వచ్చింది వీడి సినిమాలోకి వెళ్ళాడు అని. ఇట్స్ యూర్ ఎ గ్రేట్ కేస్ స్టడీ అండి, టు ది బెస్ట్ ఆఫ్ మై అబ్జర్వేషన్. థ్యాంక్ యూ సార్. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఎంతమంది ఎన్నో కెరీర్లు చూశాను నేను, బట్ యువర్ కెరీర్ ఈజ్ అబ్సల్యూట్లీ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ మెనీ టు ఫాలో. థ్యాంక్ యూ సార్. అండ్ మీ తాలూకు అండర్స్టాండింగ్ ఆఫ్ థింగ్స్, అండర్స్టాండింగ్ ది లైఫ్ యాజ్ ఇట్ ఈస్ ఆల్సో హెల్ప్స్ యూ గ్రో హయ్యర్ అండ్ హయ్యర్, హయ్యర్ అండ్ హయ్యర్ యూ విల్ గ్రో సార్. ఎందుకంటే ఆ మైండ్ సెట్, ఆ కూల్ కామ్ మైండ్ సెట్, మన పని మన బాధ్యత, ఫలితం మళ్ళీ భగవద్గీత, అంతే సార్. దట్స్ అబ్సల్యూట్లీ గుడ్ అండి. అండ్ నిజంగా చెప్తున్నా, మీరు చెన్నై లవ్ స్టోరీ గ్యారంటీ సక్సెస్ సార్. మీరందరూ కూడా ఒక ప్యాషన్తో, ఒక మేనియాతో మీరు ఆ సినిమాని ఎంత కష్టపడి చేశారో నాకు తెలుసు. సాయి రాజేష్ కథ, అదే సార్, ఎస్కేఎన్ ప్రొడక్షన్, ఆ కమిట్మెంట్, మీరు డే అండ్ నైట్ చేశారని చెప్పారు నాకు. అదే సార్, ఎప్పుడు పిలిచినా నో అనకుండా వచ్చాడండి కిరణ్ అబ్బవరం. నమ్మాడు కదా, మమ్మల్ని నమ్మాడు. ఇవన్నీ మీ నమ్మకాలన్నీ చాలా మీ కెరీర్ లాగే నిజమై అన్నీ కూడా మీరు చాలా పెద్ద స్థాయికి మీ కెరీర్లో వెళ్ళాలి. చాలా మందికి, మీకు ఎవరు ఇన్స్పిరేషన్ లేకపోయినా మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ అవ్వాలి, వాళ్ళు కూడా సక్సెస్ అవ్వాలి మీలాగా. ఇట్ ఈస్ మై హార్ట్ ఫెల్ట్
ఆనెస్ట్ సార్ ఫీలింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ నాగేందర్ సార్. అంటే చిన్న విషయం కాదు, ఇందాక అన్నట్టు కనిపించిన ఒక వ్యక్తిని వాళ్ళ గురించి మంచి మాట మాట్లాడడం, వాళ్ళ మంచి కోరుకోవడం అన్నది చిన్న విషయం కాదు సార్. అది ఎప్పుడు కనిపించినా, ఎప్పుడు చిన్న లేదు పెద్ద లేదు, ఒక కనిపించగానే ఫస్ట్ ఒక స్మైల్ ఇచ్చి బాగా చేసావు, దాంట్లో ఎంత మంచి ఉంది ఎంత చెడు అన్న తర్వాత విషయం, కానీ ఫస్ట్ బాగా చేసావు అని ఒక పాజిటివ్ దృక్పథంతో అసలు ఒక మనిషిని రిసీవ్ చేసుకోవడం అనేది చాలా పెద్ద విషయం సార్. ఎప్పుడు మీరు అది చేస్తూ ఉంటారు, అది కొత్త వాళ్ళకి నిజంగా చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది సార్. ఆల్రెడీ వచ్చి సెటిల్ అయిపోయిన వాళ్ళకి ఎంతవరకు పక్కన పెడితే, కొత్త వాళ్ళకి ఒక చిన్న మంచి ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది సార్. మొన్న శ్రీ విష్ణు స్టేజ్ మీద అన్నాడు, మేము మొదట్లో చాలా కష్టపడ్డాము, మమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు లేక, మా గురించి 4 మంచి మాటలు మాట్లాడేవాళ్ళు లేక, ఇప్పుడు వచ్చారు నాగేంద్ర గారు అందరి గురించి చెప్తుంది, మేము మొదట్లో మిస్ అయ్యాము నాగేంద్ర గారు. అదే సార్, మీరందరూ సక్సెస్ అయితే మా వర్క్లు కూడా డిలైట్ఫుల్ గా ఉంటాయి. అంతే కదా సార్, అందరం నవ్వుకుంటూ ఉంటాం కదా సార్. ఎక్కడికి వెళ్ళినా ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. అంతే కదా, కాఫీ తాగినా అది చాలా స్టైల్ గా ఉంటుంది సక్సెస్ అయినప్పుడు. సో ఐ ఆల్వేస్ విష్ ఎవ్రీబడి షుడ్ సక్సీడ్ అకార్డింగ్ టు దేర్ ఎఫర్ట్స్, అకార్డింగ్ టు దేర్ బడ్జెట్స్, అకార్డింగ్ టు దేర్ రేంజెస్, ఇవన్నీ కూడా. సో థ్యాంక్ఫుల్ రియల్లీ. ఇందాక వాళ్ళందరూ స్టేజ్ మీద మీకు 100 సార్లు థ్యాంక్స్ చెప్పారు. ఆ 100 థ్యాంక్స్ లో నాది కూడా ఒకటి ఉన్నది. ఎందుకంటే మీరు ఇంత హడావుడిలో, ఇంత ఒత్తిడిలో కూడా నన్ను ఆనర్ చేసి స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూ చేయడం అన్నది రియల్లీ ఐ అప్రిషియేట్. మీరు అన్నారు, ఆ వర్డ్ ఆఫ్ ఆనర్ మీరు నిలబెట్టుకున్నారు. అదే మీ కెరీర్ కి టచ్ స్టోన్ అండి. సక్సెస్ కూడా అదే టచ్ స్టోన్. 100% యూ విల్ ట్రావెల్ ఏ వెరీ వెరీ లాంగ్ వే. Thank you so much, sir. Travel long way with the success. With success. Thank you so much. Convey my heartfelt wishes to your better half, sir, and to your parents, sir, and all to your family. Thank you so much, sir. Thank you, sir. Thank you. Good luck. Thank you, sir. All the very best. Thank you, sir. Thank you. ఇది కిరణ్ అబ్బవరం గారి తాలూకా ప్రయాణం, ప్రయోగాలు, దాంట్లో పదనిసలు ఎన్ని ఉండాలో అన్నీ చూసినప్పటికీ కూడా చెక్కు చెదరకుండా మనిషి అలాగా ఉక్కు మనిషిలా నిలబడి తన వయసు కన్నా కూడా చాలా స్ట్రాంగ్ ఫిలాసఫీని డెవలప్ చేసుకుని ఈజ్ జస్ట్ రన్నింగ్ ఆన్ ది ట్రాక్స్ ఆఫ్ సక్సెస్ అండ్ విక్టరీ. వీ విష్ హిమ్ ఆల్ ద వైల్ ది సేమ్ థింగ్ షుడ్ హ్యాపెన్ టు హిమ్. ఎప్పుడూ విజయాల సరసనే తన ప్రయాణం సాగాలని మనందరం కోరుకుందాం. థ్యాంక్ యూ వాచింగ్ హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.